Hello eamcet appearing candidates. Welcome to this video to know about the AP eamcet of the year 2021. Questions with the solutions. That too, the part is trigonometry. Trigonometry questions ఏ విధంగా ఇచ్చాడు ఒక పార్ట్ 1గా దీనిలో డిస్కస్ చేస్తున్నాను. ఎందుకంటే చాలా షిఫ్ట్లో ఉన్నాయి. ఒక్కొక్క షిఫ్ట్లో 9 క్వశ్చన్స్ వరకు ఇచ్చాడు. ఇప్పుడు ఎన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాను చూడండి. షిఫ్ట్ 1 4th July 2022 షిఫ్ట్ 1లో ఇచ్చిన క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్. ఇది ఎంసెట్ టీఎస్ ఎంసెట్ వాళ్ళు కూడా యూజ్ అవుతుంది. ఎందుకంటే టీఎస్ ఇంకా మీరు రిపేర్ అవ్వలేదు కాబట్టి మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఫైనల్ ఎంసెట్ ఏ విధంగా ఇచ్చాడనే దానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఆర్ యూ రెడీ? ఇప్పుడు 4th July 2022 షిఫ్ట్ 1లో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ద వాల్యూ ఆఫ్ సైన్ థీటా ప్లస్ సైన్ 3 theta బై కాస్ థీటా ప్లస్ కాస్ 3 theta ఈజ్ ఆస్కింగ్. ఆప్షన్స్ ఆర్ లైక్ దిస్. అంటే ఈ వాల్యూ కనుక్కోవడానికి మామూలుగా ఫార్ములా బేస్డ్ చేయొచ్చు, కానీ నేను ట్రిక్స్ యూజ్ చేస్తాను. తీటాని మనము ట్రిక్స్ యూజ్ చేసుకోవాలి. ఇక్కడ తీటా మీరు 0 కానీ 90 కానీ 45 కానీ పెట్టుకుంటే ఆప్షన్స్ రిపిటేషన్ ఉన్నాయి క్వశ్చన్తో పాటు. అందుకని నేను తీటా ఏం చేస్తున్నాను? తీటా ఈజ్ ఈక్వల్స్ టు 5/6 పెడుతున్నాను. 5/6 పెడితే నేను ఆప్షన్స్ రిపిటేషన్ లేదు. ఇప్పుడు క్వశ్చన్లో సైన్ 5/6 1/2 ప్లస్ సైన్ 3 into 5/6 అంటే 3 into 5/6 అంటే 5/2. సైన్ 5/2 1 బై కాస్ 5/6 √3/2 ప్లస్ కాస్ 3π/6 అంటే కాస్ 90 0. సో దట్ ఈజ్ ఎల్సిఎం తీసుకుంటే న్యూమరేటర్ 3/2, డినామినేటర్ √3/2 అయింది. సో 2 గెట్స్ క్యాన్సిల్. వాట్ ఈజ్ లెఫ్ట్ ఓవర్? 3/√3. 3/√3ని మనం ఎలా రాయొచ్చు? √3 రాయొచ్చు కదా. ఇప్పుడు √3 వాల్యూ ఏ ఆప్షన్తో మ్యాచ్ అయింది? మనము తీటాను 5/6 ఫస్ట్ ఆప్షన్లో పెట్టుకున్నాము. కాస్ 2 into 5/6 అంటే 5/3. కాస్ 5/3 వాల్యూ 1/2. ఇట్స్ నాట్ ఈక్వల్స్ టు √3. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ కాదు. కాట్ 5/3 వచ్చేసరికి 1/√3. ఇట్ ఈస్ ఆల్సో నాట్ కరెక్ట్. వాట్ ఈస్ tan 5/3 is a √3. ఎస్, ఇట్స్ మే బి కరెక్ట్. ఫోర్త్ ఆప్షన్ అది కొసికెంట్ 5/6 అంటే కొసికెంట్ 5/6 ఈజ్ 2, సైన్ 5/6 ఈజ్ 1/2. ఇది కూడా కరెక్ట్ కదా. అంటే దేంతో మ్యాచ్ అయింది? ఓన్లీ థర్డ్ ఆప్షన్తోనే మ్యాచ్ అయింది. కాబట్టి మనకి కరెక్ట్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్, రైట్. ఇలా మనం ట్రిక్ యూజ్ చేసి నేను చేశాను. సో మనం ట్రిక్ యూజ్ చేసేటప్పుడు డిఫరెంట్ అయి ఉండాలి, ప్లస్ రిపిటేషన్ లేకుండా జనరల్గా కాన్సన్ట్రేషన్ పెట్టి చూడండి, రైట్. దిస్ ఈజ్ అబౌట్ ద సొల్యూషన్ ఆఫ్ ఫస్ట్ క్వశ్చన్. నౌ లుక్ ఫార్వర్డ్ నెక్స్ట్ క్వశ్చన్స్. నౌ లుక్ ఎట్ ద క్వశ్చన్ నెంబర్ 2. If 1 plus tan 1 degree into 1 plus tan 2 degree into 1 plus tan 3 degree up to 1 plus tan 45 degrees is given as 2 power n, then n value is asking. అంటే product of all these factors is given as 2 power n, then n value అడిగాడు. ఇలాంటి క్వశ్చన్ చేయాలంటే there is a super tick for this question. What the tip I'm giving? If a plus b is a 45 degrees, then 1 plus tan a into 1 plus tan b is a 2. is a value 2. ఇప్పుడు a plus b 45 degrees అయినప్పుడు 1 plus tan a into 1 plus tan b వాల్యూ 2 అనే టిప్ని యూజ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి. ఇప్పుడు మనకి ఈ ప్రోడక్ట్లో సొల్యూషన్ అబ్జర్వ్ చేసి ప్రోడక్ట్లో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 1 plus tan 1 ని స్టార్ట్ అయ్యి tan 45 వరకు ఉంది. అంటే 1 to 45 అంటే 45 టర్మ్స్ ఉన్నాయి. 45 టర్మ్స్లో ఆల్రెడీ మనకి లాస్ట్ టర్మ్లో tan 45 వాల్యూ మనకి తెలుసు. దాన్ని పక్కన పెడితే రిమైనింగ్ 44 టర్మ్స్ ఉంటాయి. 44 టర్మ్స్ tan 45 ముందే ఉంటుంది, tan 44 ఉంటుంది. tan 44 ముందే ఉంటుంది, tan 43 ఉంటుంది. ఇప్పుడు మనము ఈ టర్మ్స్ అడ్జస్ట్ చేయాలి. అంటే ఫస్ట్ టర్మ్ ఈజ్ 1 plus tan 1 degree ఇంటూ లాస్ట్ టర్మ్ ఈజ్ లాస్ట్ బట్ 1 అంటే 45 ముందు 44 ఉంటుంది. అది 1 plus tan 44. ఎందుకు ఇట్లా రాసని చెప్పండి? ఎందుకంటే 44 plus 45 44 plus 1 45 అవుతుంది. కాబట్టి నేను ఇచ్చిన దాని ప్రకారం ఏంటి? 1 plus tan a into 1 plus tan b is equals to 2 అవుతుంది. when a plus b is a 45. ఇక్కడ a బదులు 1 ఉంది, b బదులు 44 ఉంది. 1 plus 44 is 45. అది ఒక బ్రాకెట్ కింద పెట్టుకోండి. నెక్స్ట్ బ్రాకెట్లో 1 plus tan 2 degrees. సో tan 44 ముందు 43 ఉంటుంది. దట్ ఈస్ 1 plus tan 43 degrees. ఇలా మనకి ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? మొత్తం ఉన్నవి 44 plus 1 45. 44 వరకు తీసుకుంటే 44 టర్మ్స్ ఉంటాయి. కానీ ఈచ్ బ్రాకెట్లో 2 టర్మ్స్ రాసాను. అంటే ఎన్ని బ్రాకెట్స్ ఉంటాయి? 22 బ్రాకెట్స్ ఉంటాయి. ఓకేనా? సో అన్ని రాయట్లేదు. ఇలా మీరు ప్రతిదీ మీరు సెట్ చేసుకోవచ్చు. 22 బ్రాకెట్స్ ఉంటాయి. ఏది? ఈ సెట్ ప్రకారం. ఇంకా ఎక్స్ట్రా ఒకటి ఉంది. ఏంటది? 1 plus tan 45 ఎక్స్ట్రా ఉంది. ఓకేనా? అర్థమైందా? ఇక్కడ టోటల్ అప్ టు 45 టర్మ్స్ ఉన్నాయి. 45 టర్మ్స్లో ఎక్సెప్ట్ 45 44 టర్మ్స్ ఉంటాయి. అంతేనా? ఎక్సెప్ట్
45 terms, except 45 there are the 44 terms. 44 టర్మ్స్లో ఒక్కొక్క బ్రాకెట్ నేను 2 టర్మ్స్ కింద ఇంట్రడ్యూస్ చేశాను. ఎందుకంటే నేను ఈ టిప్ యూజ్ చేయడం కోసం 1 + tan 1, 1 + tan 44 వన్ సెట్, 1 + tan 2 143 సెకండ్ సెట్, అలాగే 1 + tan 3 1 + tan 42 అలా మీరు అరేంజ్ చేస్తే టోటల్గా ఇక్కడ 22 బ్రాకెట్స్ వస్తాయి. ఎందుకంటే 44 ఆఫ్ 22. ఇంకా లాస్ట్ 1 + 45 ఉంది, అది కూడా పక్కన రాసి పెట్టాను. ఇప్పుడు ఈచ్ బ్రాకెట్ ఎంత ఈ వాల్యూ ప్రకారము, ఈ టిప్ ప్రకారం 2 అంటే 2 × 2 × 2 అప్ టు 22 up to 22 twos, up to 22 twos into beside ఉంది 1 plus tan 45 వాల్యూ 1 కాబట్టి 1 + 1 అంటే 2 × 2 × 2 up to 22 into 2 అంటే ఏంటి, up to 22 అంటే 22 టర్మ్స్ into 2 2 up to 22 అంటే 2 power 22 into 2 2 power 22 into 2 అంటే 2 power 23 అంతేనా. అంటే ఇప్పుడు n ప్లేస్లో RHSలో n ఉంది కదా, 2 power n ప్లేస్లో ఎంత వచ్చింది మనకి, n ఈజ్ 23 or not. జస్ట్ యూ కెన్ లుక్ ఎట్ ద ఆప్షన్. వాట్ ఈస్ ఆప్షన్? కరెక్ట్ ఆప్షన్ ఈస్ థర్డ్ ఆప్షన్. అర్థమైందా? ఈ టిప్ ప్రకారం దీన్ని యూజ్ చేసుకున్నాము అంతే. అప్ టు 22 టర్మ్స్ ఈచ్ వాల్యూ 2 కాబట్టి 2 × 2 × up to 22 అంటే 2 అయింది. ఎక్స్ట్రా 1 more 2 is there, that is 2 power 23. దట్స్ ఇట్. ఓకేనా? రైట్. నౌ లుక్ ఫార్వర్డ్ ద నెక్స్ట్ క్వశ్చన్స్. కొన్నిసార్లు ఇలాంటి టిప్స్ ట్రిక్స్ యూజ్ చేసి ఈజీగా చేయొచ్చు, అన్నీ మనం డైరెక్ట్గా చేస్తే లెంగ్త్ అవుతుంది. ఓకేనా? లుక్ ఎట్ దిస్ క్వశ్చన్ నెంబర్ 3. cos θ by 1 - tan θ plus sin θ by 1 - cot θ is asking. By the simplification you can get one of the option. కానీ నేను సింప్లిఫికేషన్ చేయకుండా ట్రిక్ యూజ్ చేస్తాను. ట్రిక్ యూజ్ చేసినప్పుడు చెప్పాను కదా, కేర్ తీసుకొని ఇక్కడ θ we cannot take 0 ఎందుకంటే cot 0 undefined. Theta we cannot take the 90, tan 90 undefined. We cannot take the theta is a 45 because tan 45 cot 45 1 అయితే డినామినేటర్ 0 అవుతాయి క్వశ్చన్. అందుకని I'm taking the theta is equals to some π/6. ఏదన్నా తీసుకోండి, π/6 కానీ π/3 కానీ. డోంట్ టేక్ 0, 90 and 45 degrees. ఓకేనా? ఇప్పుడు క్వశ్చన్లో ఏమవుతుంది, cos π/6. cos π/6 అంటే √3/2. క్వశ్చన్లో సబ్స్టిట్యూషన్ చేయండి ఫస్ట్, అదే మనకి ఆప్షన్స్లో చెక్ చేసుకోవాలి. cos π/6 √3/2 బై π/6ని మనము 30 degrees కూడా రాయొచ్చు రేడియన్స్ డిగ్రీస్లో. 1 - tan 30 is 1/√3 denominator plus sin 30 is 1/2 cot 30 1 - cot 30 is √3. దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే √3/2 బై √3 - 1/√3 ప్లస్ 1/2 into 1 - √3 అయింది. ఓకేనా? సో మనము క్యాలిక్యులేషన్ చేస్తే √3 న్యూమరేటర్లో వస్తాయి. √3 into √3 3 3/2 into 1/√3 - 1 is first term minus plus 1/2 of 1 - √3 is second term. ఇప్పుడు మనకి ఈజీనెస్ కోసం ఎల్సిఎం ఎంత తీసుకుంటాము, ఎల్సిఎం 2 √3 - 1 ఎల్సిఎం తీసుకున్నాను అనుకోండి. ఫస్ట్ టర్మ్లో ఏముంటుంది, 3 ఉంటుంది. సెకండ్ టర్మ్లో -1 ఉంటుంది. ఎందుకు -1? సెకండ్ టర్మ్లో ఇక్కడ 1 - √3 ఉంది, కానీ మనం ఏం తీసుకున్నాము, √3 - 1 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మైనస్ అని వస్తుంది. 3 - 1 is 2 2/2 of √3 - 1 2 2 cancel, it is 1/√3 - 1 1/√3 - 1ని ఇలా మనం చేస్తే కష్టం కాబట్టి రేషనలైజేషన్ చేయాలి. రేషనలైజేషన్ ఏంటంటే √3 + 1తో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. అప్పుడు న్యూమరేటర్ ఏమవుతుంది, √3 + 1 ఉంది, డినామినేటర్ a + b into a - b అంటే a² - b². 3 - 1 2 అవుతుంది. therefore √3 + 1/2 వచ్చింది. √3 + 1/2 ఏ ఆప్షన్ ఉందో చెక్ చేద్దాం. ఆప్షన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఆప్షన్స్లో వాల్యూస్ దేంతో మ్యాచ్ అయింది, √3 + 1/2 చూద్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ ఆప్షన్ చెక్ చేసుకున్నాం. ఆప్షన్ 1 చెక్ చేస్తే cos 30 వచ్చేసరికి √3/2, sin 30 వచ్చేసరికి 1/2, √3 - 1/2 వచ్చింది. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్, ఎందుకంటే మనకి √3 + 1/2 రావాలి. సెకండ్ ఆప్షన్ ఏమవుతుంది, దీనికి రివర్స్ అంటే 1 - √3/2 అవుతుంది. ఇట్ ఈస్ ఆల్సో నాట్ కరెక్ట్. థర్డ్ ఆప్షన్ రివర్స్ అంటే నెగిటివ్ సైన్. థర్డ్ ఆప్షన్ ఉంది cos π/6 √3/2, sin π/6 1/2. దట్ ఈస్ √3 + 1/2 ఆర్ నాట్. ఇట్ ఈస్ క్లియర్లీ థర్డ్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్లో పెడితే π/6 మనకి వచ్చిన రిజల్ట్ √3 + 1/2 అనే థర్డ్ ఆప్షన్తో మ్యాచ్ అయింది. రైట్? ఈ వాల్యూస్ కూడా తెలియాలి గైస్. ఊరికే ట్రిక్స్ యూజ్ చేయడం కాదు, దాని వాల్యూస్ కూడా తెలిసినప్పుడే ఇలాంటివి చేయాలి. వాల్యూస్ అన్న తెలియాలి, ఫార్ములాస్ అన్న తెలియాలి. ఏది తెలియకుండా చేయడం కష్టం. రైట్? ఏది తెలియకపోతే గెస్ వర్క్ పెట్టడమే, నెగిటివ్ మార్క్ లేదు కాబట్టి. ఓకే రైట్? నౌ లుక్ ఫార్వర్డ్ ద నెక్స్ట్ క్వశ్చన్స్.
ఇప్పుడు ఈ సొల్యూషన్ దీని క్వశ్చన్ ఏంటో చదువుదాం. ఇన్ ఏ ట్రయాంగిల్ ABC if A is not equals to B, two sides are not equal. Small ABC are lengths of sides are not. ఇది ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ లో క్వశ్చన్. దెన్ A cos A minus B cos B by A cos B minus B cos A ప్లస్ ఆఫ్ కాస్ ఈజ్ గివెన్ ఈజ్ ఆస్కింగ్. ఆప్షన్స్ కూడా ఎలా ఉన్నాయి. ఇక్కడ మనము అజంప్షన్ యూజ్ చేయడానికి పాసిబుల్ కాదు, అందుకని దీనికి ఫార్ములా బేస్డ్ చేయవలసింది. ఇప్పుడు స్మాల్ ఏ ఏ ఫార్ములా ఈజ్ టువర్డ్స్ సైన్ ఏ ఆర్ నాట్. A is towards sin A, small b is towards sin B by the properties of triangle sin rule. ఓకే, ఇవి సబ్స్టిట్యూషన్ చేస్తున్నాను. ఏ ప్లేస్లో టువార్డ్స్ సైన్ ఏ పెడతాను న్యూమరేటర్లో. ఇంటూ కాస్ ఏ యాజ్ ఇట్ ఈస్ దేర్ మైనస్ బి ప్లేస్లో టువార్డ్స్ సైన్ బి ఇంటూ న్యూమరేటర్లో కాస్ బి ఉంది, ఇంకా అది కూడా రాసేస్తాం బై డినామినేటర్. టువార్డ్స్ సైన్ ఏ ఎస్ ఇంటూ కాస్ బి యాజ్ ఇట్ ఈస్ విత్ మైనస్ టువార్డ్స్ సైన్ బి ఇంటూ కాస్ ఏ beside plus cos c is there, right? ఇప్పుడు cos c నేమ్ టచ్ చేయదు. న్యూమరేటర్ డినామినేటర్ నుంచి 2r కామన్ తీసుకుంటే r కామన్ తీసుకొని క్యాన్సిల్ చేసేయండి. r కామన్ తీసుకొని క్యాన్సిల్ చేస్తే అవుతుంది 2 sin a cos a minus 2 sin b cos b. ఓకేనా? బై డినామినేటర్ 2 sin a cos b minus 2 sin b cos a. ఓకే, ప్లస్ కాస్ సి. ఇప్పుడు మీరు న్యూమరేటర్లో అబ్జర్వ్ చేస్తే 2 sin a cos a అంటే sin 2a. ఫార్ములా బేస్డ్ క్వశ్చన్ ఇది, మైనస్ sin 2b. ట్రిక్స్ యూజ్ చేయడానికి కండిషన్ ఒకటి మనకి అబ్జెక్షన్ ఉంది. అలాగే 2 sin a cos b, 2 sin a cos b మైనస్ 2 cos a sin b, 2 కామన్ తీసుకుంటే దిస్ ఇస్ sin a cos b మైనస్ cos a sin b. ఓకేనా? Numerator is in the form of sin c minus sin d. Sin c minus sin d formula by the transformations. Sin c minus sin d is 2 cos c plus d by 2 sin c minus d by 2. Transformations use చేయాలి. ఓకేనా? అంటే దిస్ ఇస్ 2 cos c plus d by 2. cb ప్లేస్లో cd ప్లేస్లో ఏబీలో ఉన్నాయి. a plus b by 2 అంటే 2a plus 2b by 2 అంటే a plus b అవుతుంది. ఇంటూ sin 2a minus 2b by 2 అంటే a minus b అయింది. బై సిడి ప్లేస్లో 2a 2b ఉన్నాయి కాబట్టి బై 2 ఇంటూ డినామినేటర్ సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి ఇస్ సైన్ ఏ మైనస్ బి ఫార్ములా నాట్ సైన్ ఏ మైనస్ బి. సైన్ ఏ మైనస్ బి అంటే సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోయింది, పక్కన కాస్ సి ఉంది, సారీ కాస్ సిని యాడ్ చేసుకుంటూ రండి ప్లస్ కాస్ సి. ఓకే, బిసైడ్ కాస్ సి ఇస్ దేర్. 2 క్యాన్సిల్. ఇక ఒక సైన్ ఏ మైనస్ బి, సైన్ ఏ మైనస్ బి ఇస్ ఆల్సో గెట్స్ క్యాన్సిల్. వాట్ ఇస్ ద లెఫ్ట్ ఓవర్? కాస్ ఏ ప్లస్ బి plus cos c is the left over. Triangle is sum of the angles is 180 or not? A plus b plus c is a 180. Therefore, what is a plus b is a 180 minus c. A plus b plus 180 minus c పెట్టేసాను. That is cos 180 minus c plus cos c. Cos 180 minus theta is in 180 minus theta in second coordinate. In second coordinate cos is negative. కాబట్టి c బదులు theta బదులు c ఉంది. That is minus cos c. Cos 180 minus c is minus cos c plus cos c is already there. Plus cos c minus c cos c gets cancelled. Then the resultant is 0. 0 is there is clearly in the first option. First option ఉంది 0 అంతే. ఇది కొంచెము మీరు ఫార్ములా బేస్డ్ క్వశ్చన్ ట్రై చేయండి. ట్రిక్స్ యూజ్ చేసుకుంటే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ట్రిక్స్ యూజ్ చేయలేదు నేను. ఎందుకంటే కండిషన్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి అని ఇచ్చాడు. ఏ ఈక్వల్ బి అయితే డినామినేటర్ 0 అవుతుంది, అందుకని అలా ఇచ్చాడు. రైట్, నౌ లుక్ ఫార్వర్డ్ నెక్స్ట్ క్వశ్చన్. Look at these two questions are so easy. First question direct చూడండి, cosecant hx 4/5 ఇచ్చాడు. Then sin hx అడిగాడు. Sin hx is reciprocal of cosecant hx or not? Sin hx అంటే 1/cosecant hx. Cosecant hx reciprocal sin hx కాబట్టి 4/5 reciprocal 5/4. That's it. That is clearly second option. ఓకేనా? So simple. ఇప్పుడు 6th question. The value of 1 plus tan hx by 1 minus tan hx అడిగాడు. Tan hx we can write sin hx by cos hx. These are the hyperbolic functions questions. Sin hx by cos hx. By denominator same way 1 minus sin hx by cos hx. Take the LCM. LCM is what? Cos hx is LCM. LCM term gets cancelled in numerator and denominator. Therefore this becomes cos hx plus sin hx by cos hx minus sin hx. Okay, now you have to remember the tip. In case of the hyperbolic functions cos and sin, some
cos sin minus అంటే cos hx. This step you have to remember. What is it? That cos hx plus sin hxని యాడ్ చేస్తే e పవర్ xకి ఈక్వల్ అవుతుంది. అదే cos hx మైనస్ sin hx అయితే e పవర్ మైనస్ x. దాన్ని ఇక్కడ యూజ్ చేసేస్తున్నాను చూడండి. న్యూమరేటర్లో ఉంది ఈ పవర్ cos hx ప్లస్ sin hx అంటే ఈ పవర్ x. డినామినేటర్లో cos hx మైనస్ sin hx అంటే ఈ పవర్ మైనస్ x. ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ పవర్ m బై ఏ పవర్ అంటే ఏ పవర్ m ప్లస్ n కదా, అంటే ఈ పవర్ x ప్లస్ x ఈ పవర్ 2x అయిపోతుంది అంతే. దట్స్ సో సింపుల్. సో వాట్ ఈస్ ద ఈ పవర్ 2x ఈజ్ విచ్ ఆప్షన్? ఈజ్ అ థర్డ్ ఆప్షన్. ఇది సింప్లిఫికేషన్. హైపర్బోలిక్ ఫంక్షన్స్ 2 క్వశ్చన్స్ చాలా చాలా ఈజీగా ఇచ్చాడు. అందుకని మీకు ఎప్పుడు చెప్తున్నాను డిఫరెంట్ డిఫికల్టీ లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి. డిఫికల్టీ లెవెల్ క్వశ్చన్స్ని అవాయిడ్ చేసి ఈజీ క్వశ్చన్స్ చేయండి అంతే. అప్పుడు మీకు ఈజీగా అవుతుంది. ఈజ్ ఇట్ క్లియర్? నౌ లుక్ ఫార్వర్డ్ ద నెక్స్ట్ క్వశ్చన్స్. వాట్ ఆర్ దోస్ విల్ సీ నౌ. Let's look at this question. If in a triangle ABC, A, B, C sides values are given 2, 3, 4, then tan A by 2. ఇది కూడా ఫార్ములా బేస్డ్ క్వశ్చన్. ఎందుకంటే ఇందులో ఆల్రెడీ వాడే ఏబిసి వాల్యూస్ ఇచ్చాడు. tan A by 2 ఫార్ములా డూ యూ నో? హాఫ్ ఆఫ్ ద యాంగిల్స్ ఫార్ములా బై ద properties of triangles is root over s minus b into s minus c by s into s minus a. This is tan a by 2 formula under root. ఇక్కడ s అంటే ఏంటి? s is a plus b plus c by 2 semi perimeter. a plus b plus c by 2. 2 plus 3 5, 5 plus 4 9, 9 by 2. ఓకేనా? మనకు కావాల్సిన s minus b, s minus c, s minus a. s minus b వచ్చేసరికి 9 by 2 minus 3, 2, 3, 6, 3 by 2. S minus C is 9 by 2 minus 4. LCM 4, 2, 8, 9 minus 8, 1 by 2. 1 by 2 ఉంది. That is a S minus A కూడా కావాలి. S minus A is 9 by 2 minus 2. 3, 2, 6. 2, 2, 4, 9 minus 4, 5 by 2. ఇలా మనకి S minus B, S minus C, S minus A వాల్యూస్ ఉంది. ఇందులో సబ్స్టిట్యూషన్ చేసేద్దాం. S minus B ఎంత వచ్చింది? 3 by 2. S minus C 1 by 2 by S already 9 by 2 we have into S minus A is a 5 by 2. You know 2's gets cancelled. First of all root over what is left over? 3 into 1 by 9 into 5. So 3 కూడా cancel 9లో 3 times. అంటే ఏం మిగిలింది? root over 1 by 3 5 so 15. That's it. అంటే ఇది ఫార్ములా బేస్డ్ క్వశ్చన్. ఈ వాల్యూస్ కలెక్ట్ చేసుకొని ఇందులో సబ్స్టిట్యూషన్ చేయండి. That option number 4 is correct option, right? Now look forward the next questions. ఫార్ములాస్ కూడా తెలియాలి. ఫార్ములాస్ వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను గైస్. ఆ ఫార్ములాస్ అన్ని చదవండి, మీకు బాగా హెల్ప్ఫుల్ అవుతాయి. Let's look at this question number 8. What is given here? If the angles of a triangle ABC are in the ratio 1:2:3, then the corresponding sides are. అంటే యాంగిల్స్ రేషియో ఇచ్చాడు, సైడ్స్ రేషియో అడిగాడు. సింపుల్గా మనము యాంగిల్స్ని A:B:C అనుకుంటే A:B:C ABC యాంగిల్ అనుకుంటే A:B:C is given as 1:2:3. ఇక రేషియో కోసం ప్రొపోర్షనాలిటీ కాన్స్టెంట్ K యూజ్ చేస్తున్నాను. అంటే A is equal 1 into K, B is a 2K, C is a 3K. K is a proportionality constant. You know in a triangle sum of the angles is 180 or not? A plus B plus C is a 180 degrees. Okay, adding A, B, C, that is a K plus 2K plus 3K is a 180. Okay, K plus 2K plus 3K, sum of these triangles is 180. Therefore, this is a K plus 2K plus 3K is a 6K. 6K is equals to 180 degrees. From this, what is K is 60 degrees. 3, 6, 3 is 30 degrees. K is equals to 30 degrees. Okay, na? K 30 వచ్చింది కాబట్టి యాంగిల్ A becomes now K into 30 అంటే K into 1 కదా, that is 30 degrees. యాంగిల్ B వచ్చేసరికి 2 into K, that is 2 into 30 60 degrees. యాంగిల్ C అంటే 3 into 30 90 degrees. ఇలా ABC యాంగిల్స్ వచ్చాయి. ABC యాంగిల్స్ తెలిసినప్పుడు సైడ్స్ రేషియో sides are denoted as ABC small letters, you know. Sides ratio, that is A is to B is to C is same as, you know, one of the tips, A is to B is to sides ratio is same as ratio of the sine of the angles, that is sin A is to sin B is to sin C. So this one you can get by the sine rule. Small a is to small b is to small c is a sine of the angles ratio. Sin A is to sin B is to sin C. What is sin A? Sin 30, A is 30 degrees. Sin A means sin 30 is 1 by 2.
B is a 60 degrees, sin 60 is a root 3 by 2. C is a 90 degrees, sin 90 is 1. Therefore, ఇక్కడ డినామినేటర్ ఈక్వల్ అయితే రేషియో న్యూమరేటర్ రేషియో అవుతుంది. డినామినేటర్ ఫస్ట్ టూ టర్మ్స్లో డినామినేటర్ 2 ఉంది, లాస్ట్ డినామినేటర్ 2 లేదు కాబట్టి దాని ఎలా రాస్తాం 1/2 is to root 3/2 is to divide and multiply with 2. That is 2/2 అయింది. Therefore, what is ratio? Numerator is 1 is to root 3 is to 2. ఇది డినామినేటర్స్ ఈక్వల్ అయితే న్యూమరేటర్ రేషియో ఏదో ఉందో మనము రేషియో ఆఫ్ ద రిక్వైర్డ్ సైడ్స్ తీసుకోవచ్చు. అంటే ఏ రేషియో అని ఇలాగ తీసుకోవాలి. 1 is to root 3 is to 2 ఈజ్ దేర్ క్లియర్లీ ఇస్ ఇన్ ద 1 is to root 3 is to 2 ఈజ్ అ థర్డ్ ఆప్షన్, రైట్? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి, యాంగిల్స్ రేషియో నుంచి యాంగిల్స్ కనుక్కోవాలి. తర్వాత సైడ్స్ రేషియో ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఆఫ్ ద యాంగిల్స్ రేషియో అనే టిప్ని మనం ఇప్పుడు యూజ్ చేస్తాం, రైట్? ఈజ్ ఇట్ క్లియర్? నౌ లుక్ ఫార్వర్డ్ ద నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ పేపర్, 9th క్వశ్చన్. ఈ 9 క్వశ్చన్స్ ఈ పేపర్లో ఇచ్చాడు ఫ్రమ్ ద ట్రిగనోమెట్రీ, రైట్? It's a question చూడండి. Triangle ABC R1 cot A/2 plus R2 cot B/2 plus R3 cot C/2 is asking. Options are given in terms of S. దీనికి just simply this one I'm writing as sigma R1 cot A/2 కూడా రాయొచ్చు కదా. అంటే సిగ్మా అంటే సమ్మేషన్ ఆఫ్ ఆల్ దీస్ టర్మ్స్ we can write as a R1 cot A/2. You know one of the formula from the properties of triangles, R1 we can write S tan A/2. R1 అంటే S tan A/2. That is I'm using here sigma R1 plus S tan A/2 యూజ్ చేస్తాను. S tan A/2 into beside what is there cot A/2. You know tan A/2 into cot A/2 value 1 or not? S into 1. Tan A/2 cot A/2 value 1. Tan theta into cot theta 1 కాబట్టి ఇది S into 1. S into 1 అంటే S అంటే సిగ్మా S. మనము 3 టర్మ్స్ని సింగిల్ టర్మ్స్ తీసుకున్నాం కాబట్టి సిగ్మా S అంటే we adding 3 times. S plus S plus S is 3S. That's it. So simple. Okay, properties of triangles question number 7, 8, 9. 7, 8, 9. 6 నుంచి స్టార్ట్ అయింది అనుకో. చూద్దాం ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్. ఈ క్వశ్చన్స్ అన్ని నేను చెప్పాను ఆల్రెడీ, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. చూడండి అన్ని క్వశ్చన్స్ ఈజీనే. ఇప్పుడు మనం చేసిన 8th క్వశ్చన్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్, 9th క్వశ్చన్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్, అండ్ 7th క్వశ్చన్, ఎస్ 7th క్వశ్చన్ ఈజ్ ఆల్సో ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్. I think so 6th question is also properties of triangle. 6th hyperbolic. అంటే 7, 8, 9 3 క్వశ్చన్స్ వచ్చాయి. ఓకేనా? 7th కూడా అదే, 7th, 8th, 9th 3 క్వశ్చన్స్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ వచ్చాయి. 3 to 4 క్వశ్చన్స్ వస్తాయని చెప్పాను మీకు. మొత్తం ట్రిగనోమెట్రీలో ఒక ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ నుంచే 3 to 4 క్వశ్చన్స్ వస్తాయని చెప్పాను. వచ్చాయా లేదా? సో ఇలా మనము ఈజీ ఉన్న చాప్టర్స్ మిస్ చేయదు. టీఎస్ వాళ్ళు కూడా ఇది ఫాలో అవ్వండి. ఎందుకంటే ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ నుంచి 3S వాళ్ళకి కూడా 3 to 4 క్వశ్చన్స్ వస్తాయి. ఒకే చాప్టర్ చాలా ఈజీ క్వశ్చన్స్ ఇచ్చారు చూసారు. ఇందులో డిఫికల్టీ లేనే లేదు. సో ఈవెన్ ఈ పేపర్లో షిఫ్ట్ 1లో ఇచ్చిన ట్రిగనోమెట్రిక్ క్వశ్చన్స్ ఏపీ ఎంసెట్ 4th July 2022 షిఫ్ట్ 1లో ఇచ్చిన క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ పేపర్ విల్ డిస్కస్ నౌ. సో ప్లీజ్ కంటిన్యూ దిస్ వన్, రైట్? ఇప్పుడు 4th July షిఫ్ట్ 2లో క్వశ్చన్స్ ఏమి ఇచ్చాడో చూద్దాం. ట్రిగనోమెట్రీ. ఓకే, ప్లీజ్ వెయిట్. ఇది మెయిన్ పేపర్, డైరెక్ట్ పేపర్ నుంచి డిస్కస్ చేస్తున్నాను. ఇందులో కొన్ని ప్రింటింగ్ మిస్టేక్ అంటే నా కంప్యూటర్లో ప్రింట్ కానివి రాస్తాను, ప్రింట్ అయినా డైరెక్ట్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకేనా? ముందు పేపర్ అంటే 4th July ఇది డౌన్లోడ్ కాలేదు, అందుకోసమే అది డైరెక్ట్గా రాసి చూపించాను. అంటే సిస్టంలో డౌన్లోడ్ కాలేదు, మొబైల్లో డౌన్లోడ్ అయింది. ఎనీహో ఈ పేపర్లో ట్రిగనోమెట్రీలో ఏం క్వశ్చన్స్ ఇచ్చాడో చూసేద్దాం. ఓకేనా? రైట్, ప్లీజ్ వెయిట్. పేపర్లో 9th నెంబర్ ఇచ్చాను కదా, ఇది 10th నెంబర్ ఇస్తున్నాను. క్వశ్చన్ నెంబర్ 10 ఇస్తున్నాను దీనికి. ఇది ఇందులో ట్రిగనోమెట్రీలో ఫస్ట్ క్వశ్చన్ ఈ పేపర్లో ఏమి ఇచ్చాడు? ఇఫ్ A plus B plus C is a pi అండ్ cos B is equal cos A into cos C then tan A into tan C. ఇందులో మనము ట్రిక్స్ తీసుకోవడానికి కుదరదు, ఎందుకంటే cos B is equal cos A cos C ట్రూ అవ్వాలి అండ్ A plus B plus C is equals to pi A into ట్రిక్స్ తీసుకోవడం పాసిబుల్ కాదు. కానీ దీని సింప్లిఫికేషన్ ఎలా చేస్తున్నారు చూడండి. వాడు ఏమి ఇచ్చాడు? cos B is equals to cos A into cos C ఇచ్చాడు కదా, మల్టిప్లై ఆన్ బోత్ సైడ్స్ బై 2. Multiply by 2 means 2 cos B is equals to 2 cos A cos C. You know, by the transformations 2 cos A cos C, 2 cos A cos C we can add 2 cos A cos C we can add cos A plus C by the transformations cos A plus C plus cos A minus C మనం తీసుకోవచ్చు బై ద ట్రాన్స్ఫర్మేషన్స్. ఇప్పుడు మన ట్రయాంగిల్ A plus B plus C పై అంటే A plus Cని 180 minus B రాయొచ్చు. 180 minus B cos A minus Cని యాజ్ ఇట్ ఈజ్ ఉంచేద్దాం.
సో ఓకే, కాస్ 180 మైనస్ బి, 180 మైనస్ థీటా అనేది సెకండ్ కార్నర్లో ఉంటుంది. కాస్ నెగిటివ్ అంటే మైనస్ కాస్ బి వస్తుంది. కాస్ బి ఈజ్ ఈక్వల్స్ టు కాస్ ఏ మైనస్ సి ఎక్స్పెన్షన్ చేస్తే కాస్ ఏ కాస్ సి ప్లస్ సైన్ ఏ సైన్ సి, సైన్ ఏ సైన్ సి. జస్ట్ ఏ ఫార్ములా, సైన్ కాస్ ఏ మైనస్ బి ఫార్ములాలో మనం యూజ్ చేస్తాం. ఇది 2 కాస్ బికి ఈక్వల్ అయింది. లెఫ్ట్ సైడ్ ఉన్న 2 కాస్ బి యాజ్ ఇట్ ఈస్ ఉంచేస్తాం. రైట్ సైడ్ మైనస్ కాస్ బి లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ప్లస్ అవుతుంది. 2 కాస్ బి ప్లస్ కాస్ బి అంటే 3 కాస్ బి ఈజ్ ఈక్వల్స్ టు కాస్ ఏ కాస్ సి ప్లస్ సైన్ ఏ సైన్ సి. మనకు కావాల్సింది ఏంటి, టాన్ ఏ టాన్ సి కావాలి కదా, సైన్ ఏ సైన్ సి. మనకి టాన్ ఏ టాన్ సి కావాలి కాబట్టి డివైడ్ ఆన్ బోత్ సైడ్స్ బై కాస్ ఏ కాస్ సి, డివైడ్ బై కాస్ ఏ కాస్ సి చేద్దాం. అప్పుడు లెఫ్ట్ సైడ్ అవుతుంది 3 కాస్ బి బై కాస్ ఏ కాస్ సి. రైట్ సైడ్ కాస్ ఏ కాస్ సి క్యాన్సిల్ అయిపోయి ఫస్ట్ టర్మ్ 1 అవుతుంది. సెకండ్ టర్మ్ సైన్ ఏ బై కాస్ ఏ టాన్ ఏ ఇంటూ సైన్ సి బై కాస్ సి టాన్ సి అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ కాస్ ఏ కాస్ సి మన దగ్గరే ఉంది. కాస్ ఏ కాస్ సి ప్లేస్లో కాస్ బి చేయొచ్చు కదా, అంటే 3 కాస్ బి బై డినామినేటర్ కాస్ బి అవుతుంది. ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ టాన్ ఏ టాన్ సి. ఇలాంటి క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయకపోవడం బెటర్. ఇమీడియట్గా ఐడియా రాదు, ఎందుకంటే టైం వేస్ట్ మీకు. కానీ మీకు సొల్యూషన్ కావాలి కదా చెప్తున్నాను. 3 ఉంది లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ 1 రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే 3 మైనస్ 1 2 అవుతుంది. 2 ఈజ్ ఈక్వల్స్ టు టాన్ ఏ ఇంటూ టాన్ సి. అంటే మనము ఇది క్యాలిక్యులేషన్ ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేసి చేయాలి. టాన్ ఏ ఇంటూ టాన్ సి వాల్యూ 2 వి గాట్ యాజ్ థర్డ్ ఆప్షన్. ఓకే, కీ కూడా అదే కూడా ఇచ్చాడు, అదనమాట. నెక్స్ట్ క్వశ్చన్ని నేను క్వశ్చన్ నెంబర్ 11గా రాస్తున్నాను. అది సొల్యూషన్ ఏంటో చూసేద్దాం. ఓకేనా, క్వశ్చన్ చదువుతాను, తర్వాత సొల్యూషన్ కూడా మీకు డిక్టేట్ చేస్తాను. రైట్, క్వశ్చన్ నెంబర్ 11గా ఇచ్చిందండి. ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి tan a by 2 ఇంటూ tan b by 2 ఇంటూ tan c by 2 హోల్ స్క్వేర్ ఈజ్ లెస్ దాన్ ఈక్వల్స్ టు అని కింద ఆప్షన్ 1/27, 1/18, 1/9 అని ఎక్సెట్రా ఇచ్చాడు. ఈ ఫోర్త్ ఆప్షన్ మిస్ అయింది. సో అది 1/8 అనుకుంటా. సరే, 1/27, 1/18, 1/9 మనకి కీలో 1/27 కనిపిస్తుంది. అది ఎలా వచ్చిందో చెప్తాను. ఇలాంటి క్వశ్చన్స్కి ఇది ట్యాన్ ఉండొచ్చు, సైన్ ఉండొచ్చు, కాస్ ఉండొచ్చు, ఏదున్నా సరే మనకి 3 టర్మ్స్ ఉన్నాయి ఇక్కడ. ఏంటి, tan a by 2, tan b by 2, tan t by 2. 3 టర్మ్స్ ఉన్నా, 4 టర్మ్స్ ఉన్నా, 2 టర్మ్స్ ఉన్నా మనం ఎప్పుడు కూడా ఇక్కడ ప్రోడక్ట్ అడిగాడు, స్క్వేర్ ఉంది, స్క్వేర్ లేదు, తర్వాత చూద్దాం. ప్రోడక్ట్ అడిగినప్పుడు జిఎం తీసుకోవాలి. అంటే జిఎం అంటే జామెట్రికల్ మీన్ ఆల్వేస్ లెస్ దెన్ ఈక్వల్స్ టు ఏఎం అంటే హార్మోనిక్ అర్థమెటిక్ మీన్. అంటే ఏమన్నా 3 టర్మ్స్ జామెట్రికల్ మీన్ 3 అయితే 3, మోర్ దెన్ 3 అయితే 3, లేదా 2 అయినా. జామెట్రికల్ మీన్ ఎప్పుడు కూడా హార్మోనిక్ మీన్కి ఏఎం అంటే అర్థమెటిక్ మీన్కి లెస్ ఉంటుంది. జామెట్రిక్ మీన్ అంటే 3 టర్మ్స్ మనం సపోజ్ ఏబిసి 3 టర్మ్స్ అనుకున్నట్టయితే జిఎం వచ్చేసరికి క్యూబ్ రూట్ ఆఫ్ ఏబిసి అవుతుంది. అదే ఏఎం వచ్చేసరికి 3 టర్మ్స్ ఉన్నప్పుడు a ప్లస్ బి ప్లస్ సి బై 3. అంటే అర్థమెటిక్ మీన్ అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. జామెట్రికల్ మీన్ అంటే క్యూబ్ రూట్ ఆఫ్ ఏబిసి అవుతుంది. ఏబిసి టర్మ్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఏబిసి బదులు tan a by 2, tan b by 2, tan c by 2. అంటే మనము tan a by 2 ఇంటూ tan b by 2 ఇంటూ tan c by 2 క్యూబ్ రూట్ ఆఫ్ ఏబిసి బదులు క్యూబ్ రూట్ లెస్ దాన్ ఈక్వల్స్ టు tan a by 2 ప్లస్ tan b by 2 ప్లస్ tan c by 2 by 3 తీసుకోవాలి. అంతేనా. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ రిజల్ట్ కావాలి. లెఫ్ట్ సైడ్ ఏమి టచ్ చేయను, రైట్ సైడ్ని ట్రాంగిల్ కాబట్టి ఈచ్ యాంగిల్ 60 degrees తీసుకున్నాను. ఏబిసి ఈజ్ 60 degree. ఒకవేళ మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రిజల్ట్ అడిగితే అప్పుడు లెఫ్ట్ సైడ్ సబ్స్టిట్యూషన్ చేయాలి. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏ రిజల్ట్ అని అడగవచ్చు. ఇందులో ప్రోడక్ట్ అడిగాడు కాబట్టి నేను రైట్ సైడ్ సబ్స్టిట్యూషన్ చేస్తున్నాను. a ప్లస్ బి ప్లస్ ఏబిసి ఈచ్ 60 degrees. అప్పుడు ఏమవుతుంది, లెఫ్ట్ సైడ్ది క్యూబ్ రూట్ ఆఫ్ 3 కూడా క్యూబ్ రూట్ రాసిద్దాం. క్యూబ్ రూట్ ఆఫ్ కావాల్సిన రిజల్ట్ని ఎక్స్ అనుకుందాం ఫర్ కన్వీనియన్స్ కోసం. ఇది ఎక్స్ అనుకోండి. ఓకే, దిస్ ఈజ్ ఎక్స్ అనుకోండి. అంటే క్యూబ్ రూట్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఈక్వల్స్ టు a by 2. ఏ ఎంత 60 కాబట్టి a by 2 అంటే 30. tan 30 అంటే 1/√3 ప్లస్ tan b by 2 ఆల్సో 1/√3 ప్లస్ tan c by 2 అయితే 1/√3/3 విచ్ ఈజ్ లెస్ దాన్ ఈక్వల్స్ టు 1/3 ప్లస్ 1/√3 ప్లస్ 1/√3 3/√3 by 3. 3 క్యాన్సిల్ అయిపోయింది. అంటే ఇట్ ఈస్ లెస్ దాన్ ఈక్వల్స్ టు 1/√3 వచ్చింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఎక్స్ కావాలి. అంటే ఏంటి, tan a by 2, tan b by 2, tan c by 2 ఎక్స్ స్క్వేర్ అయితే చేద్దాం. ముందు ఎక్స్ కావాలంటే క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1/3
3√3 అవుతుంది. 1/3√3. ఇప్పుడు x అంటే నేను ఓన్లీ tan a/2 tan b/2 tan c/2 మాత్రమే తీసుకున్నాను. పవర్ ఏముంది 2 ఉంది. అంటే మనకి ఇప్పుడు x² కావాలి. అంటే 1/3√3 హోల్ స్క్వేర్ కావాలి. 1/3√3 హోల్ స్క్వేర్ అంటే 1/9 ఇంటూ √3 అంటే √3 హోల్ స్క్వేర్ అంటే 3. 9 3 is 27. 1/27. ఇది కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్. ఇది ఏ రేషన్ ఇవ్వచ్చు గైస్, ఇక్కడ టాన్ కాసు సైన్ లేదా ప్రోడక్ట్లో అడిగితే లెస్ దాన్ ఈక్వల్స్ అడుగుతాడు, సమ్లో అడిగితే గ్రేటర్ దాన్ ఈక్వల్స్ అడుగుతాడు. ఆ రేషియో సైనా కాసా టాన్ అని ఇదే ప్రాసెస్ చేయండి. ఓకేనా? సో దట్ ఈస్ క్లియర్లీ ఫస్ట్ ఆప్షన్. రైట్, నౌ లుక్ ఫార్వర్డ్ ద నెక్స్ట్ క్వశ్చన్స్. ట్రిగనోమెట్రిక్ వాల్యూస్ తెలియడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. ప్రతి షిప్లో ఆల్మోస్ట్ ఆల్ ట్రిగనోమెట్రిక్ వాల్యూ బేస్డ్ క్వశ్చన్స్ ఇచ్చాడు గైస్. ట్రిగనోమెట్రిక్ వాల్యూస్ చదువుకోండి. ఇదేమో ఏమడిగాడు, ద వాల్యూ ఆఫ్ tan 7π/8 అడిగాడు. tan 7π/8 వీ కెన్ రైట్ tan ఆఫ్ π - π/8 రాయొచ్చు కదా. π - π/8ని సింప్లిఫై చేస్తే 7π/8 అవుతుంది. ఇప్పుడు tan 180 - θ ఉంది. tan 180 - θ ఫార్ములా ఈజ్ -tan θ, ఎందుకంటే సెకండ్ కోఆర్డినేట్లో ఉంటుంది. సెకండ్ కోఆర్డినేట్లో tan ఈజ్ నెగిటివ్. θ బదులు ఏముంది ఇక్కడ π/8 ఉంది, అంటే -tan π/8. π/8 అంటే డిగ్రీస్లో 22.5 tan 22.5 degrees. 22.5 degrees is how much? ఆల్రెడీ మోడల్ పేపర్లో క్వశ్చన్ చేసాం. tan 22.5 వచ్చేసరికి √2 - 1. వాల్యూ ఆఫ్ tan 22.5 √2 - 1. మైనస్ ఇంటూ చేస్తున్నాం కాబట్టి -√2 + 1 అంటే 1 - √2. 1 - √2 is there, clearly is in the second option. That's it. ఈ క్వశ్చన్ ప్రింటింగ్ మిస్టేక్ అయింది, నా కంప్యూటర్లో మిస్ అయింది, అందుకనే నేను రాసి పెట్టాను. నో నెక్స్ట్ క్వశ్చన్ ఐఎమ్ డిస్కసింగ్ యాజ్ ద 13th క్వశ్చన్. రైట్, చూడండి, ఇది 13th క్వశ్చన్గా ఇచ్చాను. యాక్చువల్ క్వశ్చన్ పేపర్లో 23 క్వశ్చన్. 1 + sec² x ఇంటూ sin² x అడిగాడు. ఈజీ క్వశ్చన్, ఎంత సింపుల్ క్వశ్చన్ చూడండి. sec² అంటే మీకు తెలుసు 1/cos², అంటే 1 + sec², 1/cos² రాయండి. ఆల్రెడీ ఇంటూ sin² x ఉంది. ఎల్సిఎం తీసుకుంటే వాట్ ఈజ్ ఎల్సిఎం ఈజ్ cos² x. సో వాట్ విల్ కమ్ హియర్, ఎల్సిఎం cos² x + sin² x అవుతుంది. వాట్ ఈజ్ cos² x + sin² x ఈజ్ 1. అంటే cos² x + sin² x 1 అయింది. Therefore 1 by what we can get, 1/cos² x. 1/cos² x is what? Yes, sec² x. That's it. That is clearly given as fourth option. Just simplification ante. So next question I'm taking as a 14th question in this paper. అంటే నేను కంటిన్యూస్ చేస్తున్నాను కాబట్టి 14th క్వశ్చన్ కింద తీసుకున్నాను. రైట్, సో నెక్స్ట్ 14th క్వశ్చన్ ఎంత సింపుల్గా చేస్తాను చూడండి. అంటే 14th క్వశ్చన్ కింద తీసుకున్నాను. In a triangle ABC, 2BC cos A plus 2 of BC cos A plus 2 of AC cos B plus 2 of AB cos A. అంటే 2 times of అంటే దాన్ని ఎక్స్పెండ్ చేస్తే 2BC cos A plus 2AC cos B plus 2AB cos A. You know by the properties of triangle, 2BC cos A అంటే B² plus C² minus A² by the cosine rule. 2BC cos A అంటే B² plus C² minus A². ఇది ప్లస్ 2AC cos B అంటే A² plus C² minus B². అండ్ 2AB cos C అంటే విత్ ప్లస్ సైన్ A² plus B² minus C². అంతే. దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే A² ఒకటి క్యాన్సిల్ అయింది, B² క్యాన్సిల్ అయిపోయింది, C² క్యాన్సిల్ అయింది. అంతేనా? B² క్యాన్సిల్ అయింది, A² క్యాన్సిల్ అండ్ C² క్యాన్సిల్. 2 times A² క్యాన్సిల్ చేసిన అంటున్నారు. ఒక్క నిమిషం, కరెక్ట్. ఒక C² పోయింది, ఇంకేముంది A² plus B² plus C². ఒక B² ఇంకో B² ఉంది. Therefore A² plus B² plus C² is left over. A² plus B² plus C² is left over. That's it. That is clearly given as third option. Just cosine rule యూజ్ చేస్తే చాలు. cosine rule యూజ్ చేసి చేసాను by the properties of triangle. cosine rule, right? ఓకే, రైట్. నౌ లుక్ ఫార్వర్డ్. నెక్స్ట్ ఇది కొంచెం లెంగ్త్గా ఉంది క్వశ్చన్, నేను చేయట్లేదు. అంటే నేను ఫార్ములాస్ ఇస్తాను, మీరు ట్రై చేయండి. cos hx sin hx cos hx plus sin hx ఆల్రెడీ ఇచ్చాను. ఈజ్ e⁻x తీసుకోమని చెప్పాను. అంటే మీరు లెఫ్ట్ సైడ్ని, ఈ లెఫ్ట్ సైడ్ ఉంది కదా, దాన్ని 11 of cos hx plus sin hx తీసుకోండి. అలాగే రైట్ సైడ్ ఉంది tan hx. tan hx ఫార్ములా e⁻x minus e⁻x by e⁻x plus e⁻x. తీసుకొని ట్రై చేయండి. సో రాకపోతే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నౌ లుక్ ఫార్వర్డ్ ద నెక్స్ట్ క్వశ్చన్స్ ఆర్ వాట్. రైట్, ఇది ఇప్పుడు ఈ క్వశ్చన్ నెంబర్ ఎంత, 13, 14 కదా. ఇప్పుడు మనం చేసిన క్వశ్చన్ 13. ఎస్ నెంబర్, ఎందుకంటే సీక్వెన్స్గా మీకు డౌట్స్ కోసం సీక్వెన్స్ 14 నెంబర్ ఇచ్చుకున్నాం. ఇది 15 నెంబర్ ఇస్తున్నాను దీనికి.
15 నెంబర్ని మీరు ట్రై చేయండి. ఓకే, రైట్, కొంచెం లెంగ్తీ క్యాలిక్యులేషన్ ఉంది, అందుకని నేను చేయట్లేదు. ఓకే, ట్రై చేయండి మీరు, నేను ఒక హింట్ ఇచ్చాను కాబట్టి ట్రై టు డూ ఇట్. Look at this question. In a triangle ABC, A by B is equal to 2 plus root 3 and angle C is given as 60 degrees. Then the measure of angle A. ఒక యాంగిల్ ఇచ్చాడు, ఇంకొక యాంగిల్ అడిగాడు, అండ్ సైడ్స్ రిలేషన్ ఇచ్చాడు. A by B is equal to 2 plus root 3. ఫస్ట్ యాంగిల్ A is equals to మనకు కావాలంటే యాంగిల్ C 60 ఇచ్చాడు. యాంగిల్స్ ఇన్ సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ 180 కాబట్టి యాంగిల్ A ప్లస్ B ఈజ్ ఈక్వల్స్ టు 120 అవుతుంది. మనకి యాంగిల్ ఏలో కాబట్టి ఏ కావాలి కాబట్టి బిని ఏలో మార్చుకుందాం, అంటే 120 మైనస్ ఏగా రాసుకోండి. ఓకే, నౌ వీ కెన్ టేక్ ద ఏ బై బి రిజల్ట్. ఇప్పుడు ఈ రిజల్ట్ తీసుకుందాం. ఏ అంటే బై ద సైన్ రూల్ 2r సైన్ ఏ, బై బి ఈజ్ అ 2r సైన్ బి. సైన్ రూల్ ఇక్కడ యూజ్ చేయాలి. ఈజ్ ఈక్వల్స్ టు 2 ప్లస్ రూట్ 3. ఓకేనా? సో 2r గెట్స్ క్యాన్సిల్ అండ్ సైన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2 plus root 3 of sin b. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నాను. ఓకే, సైన్ ఏ మనం మొత్తం బిలోకి మార్చుకోవాలి కాబట్టి బిని కూడా మనం ఏలో మార్చుకుందాం. సైన్ ఏ యాజ్ ఇట్ ఈజ్ యూ హ్యావ్ టు లీవ్ ఈజ్ ఈక్వల్స్ టు 2 plus root 3 సైన్ బి. బి ప్లేస్ ఎంత రాయాలి? 120 మైనస్ ఏ, సైన్ ఆఫ్ 120 మైనస్ ఏ రాయండి. సో దీని క్యాలిక్యులేషన్ సైన్ ఏ మైనస్ బి ఫార్ములా యూజ్ చేసుకోవాలి. దట్ ఇస్ 2 plus root 3 sin a minus b formula. Sin a minus b formula sin a cos b minus cos a sin b. Sin a అంటే sin 120 cos a minus cos 120 sin a. ఓకేనా? దీన్ని కొంచెం సింప్లిఫికేషన్ చేయవలసి వస్తుంది. cos 120 degrees అంటే 180 minus 60. cos 180 minus 60 అంటే minus cos 60 అవుతుంది. అంటే cos 120 వచ్చేసరికి minus 1/2 అవుతుంది. sin 120 is a √3/2 అవుతుంది. ఎందుకంటే 120 అనే సెకండ్ కోఆర్డినేట్లో సైన్ పాజిటివ్, సైన్ 60 √3/2. అది మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం. 2 plus root 3 ఆఫ్ సైన్ 120 √3/2 రాయండి కాస్ ఏ, మైనస్ కాస్ 120 మైనస్ 1/2 రాస్తే మైనస్ మైనస్ ప్లస్ 1/2 ఇంటూ సైన్ ఏ. ఓకేనా? సో ఫర్దర్ క్యాలిక్యులేషన్ లెఫ్ట్ సైడ్ సైన్ ఏ ఉంది, రైట్ సైడ్ సైన్ ఏ. రైట్ సైడ్ సైన్ ఏ కూడా రైట్ సైడ్ ఏ సైన్ ఏ ఉంటుంది? 2 plus root 3/2 సైన్ ఏ. దాన్ని లెఫ్ట్ సైడ్ తీసుకొద్దాం, అంటే దట్ ఈస్ మైనస్ 2 plus root 3/2 సైన్ ఏ అవుతుంది. అంతేనా? రైట్ సైడ్ ఇంకేముంటుంది? 2 plus root 3 ఇంటూ √3/2 కాస్ ఏ, అంటే √3/2 ఇంటూ 2 plus root 3 కాస్ ఏ ఉంటుంది. అంతేనా? కొంచెం క్యాలిక్యులేషన్ జాగ్రత్తగా చేయాలి. అలాంటి క్వశ్చన్స్ మీకు ఐడియా లేకపోతే వీ కెన్ పుట్ ద గెస్ వర్క్. ఎందుకంటే క్యాలిక్యులేషన్ చేయవలసిన క్వశ్చన్ డైరెక్ట్గా మనకి సొల్యూషన్ రాదు. యాంగిల్ ఏంటో చూద్దాం, వాటి ఫర్దర్ సింప్లిఫికేషన్ చేద్దాం. సో బై టేకింగ్ ఎల్సిఎం హియర్ 2 sin a minus 2 minus of 2 plus root 3 sin a. ఓకేనా? తర్వాత sin a కామన్ తీసుకోవచ్చు. బై 2 ఈజ్ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ √3/2 ఆఫ్ 2 plus root 3 cos a. ఇది ట్రిక్స్ కూడా యూజ్ చేయడానికి లేదు, అందుకనే కంపల్సరీ ఇలా క్యాలిక్యులేషన్ చేయవలసిందే. మీకు క్యాలిక్యులేషన్ ఆన్సర్ కావాలి కాబట్టి చేస్తున్నాను, అదర్వైజ్ వీ కెన్ స్కిప్ ఇట్. ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ 2 sin a మైనస్ 2 sin a క్యాన్సిల్ అయిపోతే ఏముంటుంది? ఇక్కడ మైనస్ √3 sin a ఉంటుంది లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ √3 ఆఫ్ 2 plus root 3 cos a ఉంది. అంతేనా? ఒక √3 క్యాన్సిల్ అయిపోయింది. √3 క్యాన్సిల్ అయితే సైన్ వైపు కాస్ తీసుకొస్తే సైన్ బై కాస్ tan a అవుతుంది. ఈ మైనస్ని మనం రైట్ సైడ్ తీసుకొస్తే మైనస్ ఆఫ్ 2 plus root 3 అవుతుంది. 2 plus root 3 tan 75 2 plus root 3 అవుతుంది. అంటే ఇది మైనస్ tan 75 అవుతుంది. మైనస్ ఉంది లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ప్లస్లో రావాలంటే దీన్ని ఎలా రావచ్చు కదా? tan 180 minus 75 రాస్తే ప్లస్ అయిపోతుంది కదా, ఎందుకంటే tan 180 minus θ మైనస్ tan θ. అంటే tan a ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ tan 75 ఎలా రాయొచ్చు? tan 180 minus 75. ఇప్పుడు మీరు 180 minus 75 వాల్యూ ఎంత? 180 minus 75 వాల్యూ ఇస్ 105. అంటే tan a ఈజ్ ఈక్వల్స్ టు tan 105. tan 105 అంటే what is a angle? Angle a is equals to 105 degrees. That is given clearly as a third option. Calculation ఉంది క్వశ్చన్, మీకు అర్థం కావడం కోసం క్యాలిక్యులేషన్స్. ఇలాంటి క్వశ్చన్ ఎలాగా మీరు గెస్ వర్కులు పెట్టాలి అన్నప్పుడు ఇవి గెస్ వర్కులు పెట్టేసాను. డోంట్ స్పెండ్ ద టూ మచ్ టైమ్ ఆన్ ఫ్యూ ఆఫ్ ద క్వశ్చన్స్. రైట్ నౌ లుక్ ఫార్వర్డ్ ది నెక్స్ట్ క్వశ్చన్స్. లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. ఇది సింపుల్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్, సింపుల్గా ఫార్ములా మీద బేస్ అయిన క్వశ్చన్స్. క్వశ్చన్ ఇది, if A, B, C are sides of the triangle are given 2, 3, 4, then cos C. Yes, cos and you know. Properties of triangles formulas కూడా important. So cos C formula B square plus
ఏ స్క్వేర్ ప్లస్ ఏదైతే యాంగిల్ ఉందో అది మైనస్లో ఉండాలి. అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ బై 2ab. This is a formula for cos c. Values of ABC are there. We can substitute that. A అంటే 2 square 4 plus B is a 3 square 9, C is 4 square 16 by 2ab. 2 into 3. Okay, right. 9 plus 4 13. 13 minus 16 by 2 4 4 3 is 12 అయింది. 13 minus 16 అంటే minus 3 by 12. Minus 3 by 12 అంటే minus 1 by 4. That's it. That is clearly given as second option. చూడండి cosine rule యూజ్ చేస్తే సొల్యూషన్ వచ్చేస్తుంది, రైట్. నా లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఇన్ దిస్ పేపర్ ఈజ్ టేకింగ్ యాజ్ ఎస్. ఇది కూడా చాలా సింపుల్. క్వశ్చన్ నెంబర్ 18 ఎందుకంటే ఇప్పటివరకు మనం చేసింది 17. ఒక్కొక్క పేపర్లో 9 క్వశ్చన్స్ ఇచ్చాడు ట్రిగనోమెట్రీ నుంచి. దానిలో ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ నుంచే 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇది చూడండి ఎంత ఈజీ క్వశ్చన్. ఇందాకే మనం చేసాం దీని ఫార్ములా. ఆల్రెడీ దీన్ని మనం ట్రిక్స్ యూజ్ చేసి చేయొచ్చు. ఇలాంటిది నేను ఆల్రెడీ నా వీడియోస్లో చేస్తాను. ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి వి వాంట్ ద బి ప్లస్ సి కాస్ ఏ ప్లస్ సి ప్లస్ ఏ కాస్ బి ప్లస్ ఏ ప్లస్ బి కాస్ ఏ. ఇక్కడ ఆప్షన్స్ కూడా మీరు అబ్జర్వ్ చేసి, సపోజ్ ఏబిసి ఈచ్ సైడ్ ఈజ్ 1 తీసుకున్నారు అనుకోండి. ఆప్షన్స్ అన్ని ఏబిసిలు ఉన్నాయి కదా. ఫస్ట్ ఆప్షన్ 2 అవుతుంది, సెకండ్ ఆప్షన్ 1 అవుతుంది, థర్డ్ ఆప్షన్ 3 అవుతుంది, ఫోర్త్ ఆప్షన్ ఏ ప్లస్ బి ప్లస్ సి 3/2 ఉంది. ఇక్కడ ఆప్షన్ కూడా రిపిటేషన్ లేదు కాబట్టి సింపుల్గా మనం ఈచ్ సైడ్ 1 తీసుకోండి అండ్ ఈచ్ యాంగిల్ 60 తీసేసుకోండి. ఇక్కడ 60 ఈక్వల్ ట్రయాంగిల్ ఇవ్వాలని రూల్ ఏం లేదు. మనం ఈ ట్రిక్స్ అని యూజ్ చేస్తే సరిపోద్ది. ట్రిక్ యూజ్ చేసుకొని చేస్తున్నాను. ఓకే, ఫార్ములా కూడా అవసరం లేదు. ఇక్కడ మనకి బి ప్లస్ సి కాస్ ఏ ప్లస్ సి ప్లస్ ఏ కాస్ బి ప్లస్ ఏ ప్లస్ బి కాస్, దీన్ని సిగ్మాలో పెట్టుకోవచ్చు కదా. సిగ్మా బి ప్లస్ సి కాస్ ఏ. సో సిగ్మా అంటే సమ్మేషన్ బి ప్లస్ సి అంటే బీసీలు ఈచ్ 1 1 కాబట్టి 2 into cos 60. cos 60 వాల్యూ 1/2. సిగ్మా 2 into 1/2. 2 క్యాన్సిల్ అయిపోతుంది. సిగ్మా 1. సిగ్మా 1 అంటే 3 టర్మ్స్ కాబట్టి 1 + 1 + 1 3. 3 is which option? It is clearly given as a third option. చూడండి మనకి 3 వాల్యూ థర్డ్ ఆప్షన్తో మ్యాచ్ అయింది అంతే. ఓకేనా. ఇవండి ఈ 9 క్వశ్చన్స్ ఈ 4th July shift 2లో ఇచ్చిన క్వశ్చన్స్. ఓకేనా. ఐ హోప్ సో యు ఫాలోడ్ ఇట్. నౌ విల్ డిస్కస్ అబౌట్ ద నెక్స్ట్ పేపర్, రైట్. అన్ని ట్రిగనోమెట్రీ డిస్కస్ చేస్తున్నాను గైస్. ఇప్పుడు 5th July 2022 షిఫ్ట్ 1లో ట్రిగనోమెట్రీ ఏం క్వశ్చన్స్ ఇచ్చాడో చూద్దాం. ఓకేనా. సో ఇవి మీకు టీఎస్ వాళ్ళకి బాగా హెల్ప్ఫుల్ అవుతాయి. ఎందుకంటే సబ్జెక్ట్ ఇద్దరికి సేమ్ సిలబస్. కొంత సిలబస్ డిలీట్ అయింది కానీ ఫ్రేమింగ్ ఆఫ్ క్వశ్చన్స్ ఆల్మోస్ట్ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్గా క్వశ్చన్స్ అవే క్వశ్చన్స్ కాదు, ఆ కాన్సెప్ట్ని ఎలా మనం అడాప్ట్ చేసుకోవాలి, ఫార్ములా బేస్డ్ ఉన్నాయా, ట్రిక్స్ టిప్స్ యూజ్ చేస్తున్నామా, ఎలా ఫ్రేమ్ చేస్తున్నాడు క్వశ్చన్స్, ఇవన్నీ మీరు గెస్ట్ చేయాలి. అంతేగాని ఐపీలో డైరెక్ట్ క్వశ్చన్స్ని గెస్ట్ చేయకూడదు. ఐపీ క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి కానీ ఐపీ టెక్స్ట్ బుక్లో ఉన్నట్టు యాజ్ టీజ్గా క్వశ్చన్ ఇవ్వాలని లేదు. You may change the terminology, you may change the numerical values, but concept syllabus is similar, right? Now we can discuss the questions from this paper trigonometry. What are those? We'll see now. ఇది కూడా చూడండి ఫార్ములా బేస్డ్ క్వశ్చన్. ఇందులో ఈ పేపర్లో ఫస్ట్ క్వశ్చన్ 19th క్వశ్చన్గా తీసుకున్నాను. ఇఫ్ sin θ = -3/4 ఇచ్చాడు, sin 2θ అడిగాడు. sin 2θ sin 2a ఫార్ములా 2 sin a cos a. sin 2θ అంటే 2 sin θ cos θ అంటే cos θ కావాలి ఫస్ట్. cos θ ఎలా వస్తుంది? √1 - sin square θ. sin square θ cos square θ రిలేషన్. దట్ మీన్స్ 1 - sin square అంటే -3/4 whole square 9/16. సో LCM తీసుకుంటే 16 - 9/16. దట్ ఈస్ √16 - 7 అంటే √7/16. √7/16 అంటే √7/16 అంటే √7/4. ఇక్కడ మనకి యాంగిల్ ఏ కోఆర్డినేట్ ఉంటుందో మెన్షన్ చేయలేదు కాబట్టి కాస్ని పాజిటివ్నే తీసుకున్నాం. కానీ సైన్ నెగిటివ్ ఇచ్చారు కాబట్టి సైన్ యాజ్ ఇట్ ఈజ్గా యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు sin 2θ ఫార్ములా 2 sin θ cos θ అంతేనా. 2 sin θ cos θ యూజ్ చేస్తున్నాం. దట్ ఈస్ 2 into sin θ -3/4 cos θ we got it as √7/4. సో రైట్ 2 క్యాన్సిల్ ఇన్ 4 2 times. ఇంకేం మిగిలింది? న్యూమరేటర్లో -3√7 by denominator 2 into 4 8. Yes, -3√7/8 is clearly there in second option. That's it. Okay na. sin 2a formula తెలిస్తే చాలు. ఏ బదులు θ యాంగిల్ ఉంది, రైట్. నౌ లుక్ ఫార్వర్డ్ ద నెక్స్ట్ క్వశ్చన్స్. నెక్స్ట్ ఈ క్వశ్చన్లో 1/sin 1 degree into sin 2 degrees plus 1/sin 2 degrees into sin 3 degrees up to 1/sin 89 degrees into sin 90 degrees వాల్యూ అడిగాడు.
ఇది మనకి సైన్ 1 తెలియదు, 2 తెలియదు, 3 తెలియదు, ఒక సైన్ 90 తప్పించి ఏది తెలియదు. ఇలాంటి క్వశ్చన్ చేయాలంటే మనము లాజికల్గా ఎలా థింక్ చేయాలంటే ఫస్ట్ లీస్ట్ వాల్యూ ఆఫ్ సైన్ ఏముంది, సైన్ 1 డిగ్రీ ఉంది, దాంతో డివైడ్ చేసి మల్టిప్లై చేయాలి. మల్టిప్లై అండ్ డివైడ్ బై తర్వాత ఏం చేయాలో చూపిస్తాను. మల్టిప్లై అండ్ డివైడ్ బై సైన్ 1 డిగ్రీ. ఓకే, డివిజన్ చేస్తుంది బయట పెట్టేస్తున్నాను సైన్ 1 డిగ్రీ ఇంటూ మల్టిప్లై చేస్తుంది అంటే ప్రతి టర్మ్ని మల్టిప్లై చేయాలి కదా. ఫస్ట్ టర్మ్ని మల్టిప్లై సైన్ 1 డిగ్రీ బై సైన్ 1 డిగ్రీ ఇంటూ సైన్ 2 degrees. ఓకే, ప్లస్ నెక్స్ట్ టర్మ్ ఆల్సో సైన్ 1 డిగ్రీ బై సైన్ 2 degrees ఇంటూ సైన్ 3 degrees అప్ టు లాస్ట్ టర్మ్ సైన్ 1 డిగ్రీ బై సైన్ 89 degrees ఇంటూ సైన్ 90 degrees. మీరు అన్నీ అబ్జర్వ్ చేస్తే ప్రతి టర్మ్లో డినామినేటర్ డిఫరెన్స్ 1 డిగ్రీనే ఉంది. అంటే 1కి 2కి డిఫరెన్స్ 1 ఉంది, 2కి 3కి డిఫరెన్స్ 1 ఉంది, 89కి 90కి డిఫరెన్స్ 1 ఉంది. న్యూమరేటర్లో ఉన్న డినామినేటర్లో సైన్ 1 డిగ్రీని అట్లా నుంచేసేయండి. న్యూమరేటర్లో ఒక ఫస్ట్ టర్మ్ సింప్లిఫై చేసి చూపిస్తున్నాను. అన్నీ సిమిలర్గా తీసుకుంటే సరిపోతుంది. అంటే సైన్ 1 డిగ్రీ, డోంట్ క్యాన్సిల్ అవుట్ సైన్ 1 న్యూమరేటర్ డినామినేటర్. సైన్ 1 బై సైన్ 1 ఇంటూ సైన్ 2 degreesని మనం సింప్లిఫికేషన్ ఎలా చేయాలంటే సైన్ న్యూమరేటర్లో 1 ఉంది కదా, 1ని 2 - 1 రాయొచ్చు కదా, అంటే సైన్ ఆఫ్, దీన్ని సైడ్ బెటర్ ఇక్కడ చేసి చూపిస్తాను, తర్వాత మనం క్యాలిక్యులేషన్లో రాసేద్దాం. ఓకేనా. సో ఒక్క ఫస్ట్ టర్మ్ను మనం సింప్లిఫికేషన్ చేద్దాం. ఏంటంటే సైన్ 1 డిగ్రీ బై సైన్ 1 ఇంటూ సైన్ 2. ఇప్పుడు న్యూమరేటర్లో ఉన్న 1 డిగ్రీని మనము సైన్ ఆఫ్ 2 - 1 రాయొచ్చు కదా. 2 degrees - 1 degrees అంటే సైన్ 1 డిగ్రీ అవుతుంది. అంటే సైన్ 1 ఇంటూ సైన్ 2 డినామినేటర్ యాజ్. ఇప్పుడు న్యూమరేటర్లో సైన్ A - B ఫామ్లో ఉంది కదా. సైన్ A - B ఫామ్లో అంటే సైన్ A cos B మైనస్ కాస్ A sin B. అంటే సైన్ A అంటే సైన్ 2 cos 1 మైనస్ కాస్ 2 sin 1 డివైడెడ్ బై వాట్ ఇస్ దట్, సైన్ 1 ఇంటూ సైన్ 2. ఇప్పుడు మీరు సెపరేట్ చేశారనుకోండి, ఫస్ట్ టర్మ్లో ఏముంది, సైన్ 2 క్యాన్సిల్ అయిపోయి కాస్ 1 బై సైన్ 1 కాట్ 1 డిగ్రీ అవుతుంది. సెకండ్ టర్మ్లో సైన్ 1 డిగ్రీ క్యాన్సిల్ అయిపోయి కాట్ 2 బై సైన్ 2 అంటే కాట్ 2 degrees అవుతుంది. అలా మనము ప్రతి టర్మ్ని ఇలా రాయొచ్చు. అంటే ఫస్ట్ టర్మ్ ఏమొచ్చింది, కాట్ 1 డిగ్రీ మైనస్ కాట్ 2 degrees వచ్చింది. సేమ్ వే సెకండ్ టర్మ్ 1 2 వస్తే ఇక్కడ 2 3 వస్తుంది, కాస్ 2 degrees మైనస్ కాట్ 3 degrees. అలా ప్లస్ అప్ టు మనం లాస్ట్ ఏమొస్తుంది, కాట్ 89 degrees మైనస్ కాట్ 90 degrees వస్తుంది. ఓకేనా. సో మీరు అబ్జర్వ్ చేయండి, ఒక ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ తప్పించి అన్ని టర్మ్స్ క్యాన్సిల్, ఇంకా అన్ని చాలా ఉన్నాయి, అన్ని రాయట్లేదు మనము. మైనస్ కాస్ 2 degrees ప్లస్ కాస్ 2 కాట్ 2 degrees మైనస్ కాట్ అన్ని క్యాన్సిల్ అయిపోతుంది. ఒక ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ మాత్రం ఉంటుంది. 1 బై సైన్ 1 డిగ్రీ యాజ్ ఇట్ ఈజ్ ఉంది. ఫస్ట్ టర్మ్ ఈజ్ అ కాట్ 1, లాస్ట్ టర్మ్ ఏంది మైనస్ కాట్ 90 వాల్యూ 0. కాబట్టి ఫైనల్గా ఏముంది మన దగ్గర, కాట్ 1 డిగ్రీ బై సైన్ 1 డిగ్రీ ఉంది. మనకి ఆప్షన్లో కాట్ అనేది లేదు. కాట్ని వీ కెన్ రైట్ కాస్ బై సైన్ కదా. అంటే కాస్ 1 డిగ్రీ బై సైన్, అంటే సైన్ ఆల్రెడీ డినామినేటర్లో ఒక సైన్ ఉంది, సైన్ ఇంటూ సైన్ స్క్వేర్ 1 డిగ్రీ. ఇలా మనము ఈ రిజల్ట్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఇలాంటి క్వశ్చన్స్ మనం జనరల్గా ప్రాక్టీస్ వల్ల వస్తే ఇమీడియట్గా ఐడియా రాకపోవచ్చు. కాస్ 1 డిగ్రీ బై సైన్ స్క్వేర్ 1 డిగ్రీ ఇస్ దేర్ క్లియర్లీ ద సెకండ్ ఆప్షన్. ఆ విధంగా మనం ఇది సింప్లిఫికేషన్ ఈ విధంగా చేయాలి సమ్. ఓకేనా. నౌ లుక్ ఫార్వర్డ్ ద నెక్స్ట్ క్వశ్చన్స్. లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. ఏమడిగాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రిగోనోమెట్రిక్ వాల్యూస్ ఆర్ నెగిటివ్. ఇక 4 వాల్యూస్ ఇచ్చాడు, 1 2 3 4 నార్మల్ నెంబర్స్. ఏవి నెగిటివ్ ఉన్నాయని కింద ఆప్షన్స్లో మనకి ఆప్షన్స్ కూడా ఓన్లీ 1 నెగిటివ్ 1 2 నెగిటివ్ అలా ఉంది. ఇందులో కీ మిస్టేక్ ఇచ్చాడు గైస్. ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను ఏవి నెగిటివ్ అని. ఫస్ట్ వన్ చేద్దాం. 1 ఈజ్ ఈక్వల్ సైన్ మైనస్ 292. సైన్ మైనస్ థీటా అంటే మైనస్ సైన్ థీటా కదా, మైనస్ సైన్ 292. 292 ఎలా రాస్తాం, మైనస్ సైన్ 292ని 180లో రాయి, 360లో రాద్దాం. 360 బెటర్. 360లోంచి 360 కానీ 180 కానీ రాయండి. 180 అంటే మరీ లీస్ట్గా ఉంది 192లో. 360లోంచి 192 తీసేస్తాం అనుకోండి. అప్పుడు అవుతుంది 8 10 - 2 8 15 - 9 15 - 9 68 అవుతుంది. ఓకేనా. మైనస్ 68 degrees.
ఇది ఏ ఫార్ములా ఉంది, సైన్ 360 మైనస్ థీటా అంటే మైనస్ సైన్ థీటా అంటే మైనస్ సైన్ 68, మైనస్ మైనస్ ప్లస్ సైన్ 68 అంటే ఇది పాజిటివ్ నాట్ నెగిటివ్, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ నెగిటివ్ కాదు. ఇక సెకండ్ ఆప్షన్ కాదు, ఫస్ట్ బిట్ నెగిటివ్ కాదు, సెకండ్ బిట్ చూద్దాం. ఆప్షన్స్ ఇంకా ఇచ్చాడు కింద. సెకండ్ బిట్లో tan మైనస్ 193 ఇచ్చాడు. tan మైనస్ థీటా ఇస్ మైనస్ tan థీటా, మైనస్ tan 193. ఓకేనా, 193 ఎలా ఇచ్చు, మైనస్ tan 193 we can add 180 ప్లస్ 13. 180 ప్లస్ 13 అంటే ఏ కోఆర్డినేట్లో ఉంటుంది, థర్డ్ కోఆర్డినేట్. థర్డ్ కోఆర్డినేట్ tan పాజిటివ్ కాబట్టి tan 13 అవుతుంది. tan 13 ఆల్రెడీ మైనస్ సైన్ ఉంది కాబట్టి, ఫ్రంట్లో మైనస్ ఉంది కాబట్టి ఇది నెగిటివ్ సైన్ అయింది. కాబట్టి ఎస్ మనకి tan -1 అయితే నెగిటివ్ ఉంది. ఎస్ సెకండ్ నెగిటివ్. థర్డ్ చూద్దాం. థర్డ్ cos -207. cos మైనస్ థీటా అంటే cos థీటా అంటే cos 207 అవుతుంది. 207 ఎలా రాయొచ్చు, cos ఆఫ్ 180 ప్లస్ 207 గా 27 రాసిద్దాం. 207 180 ప్లస్ 27 207 అయింది కదా. 180 ప్లస్ థీటా అనేది థర్డ్ కోఆర్డినేట్లో ఉంటుంది. థర్డ్ కోఆర్డినేట్ కాస్ ఈజ్ నెగిటివ్ కాబట్టి మైనస్ కాస్ 27 ఇది నెగిటివ్ వచ్చింది. అంటే థర్డ్ కూడా నెగిటివ్. ఓకే, సెకండ్ థర్డ్ నెగిటివ్స్ రెండు. ఫోర్త్ చూద్దాం. ఫోర్త్ కాట్ మైనస్ 222. ఓకేనా, కాట్ మైనస్ థీటా అంటే మైనస్ కాట్ థీటా. ఒక కాసు సీకెంటే పాజిటివ్, రిమైనింగ్ అన్ని నెగిటివ్స్ అవుతాయి. అంటే థీటా నెగిటివ్ యాంగిల్లో కాట్ మైనస్ 222 ఈజ్ ఈక్వల్ మైనస్ కాట్ 222. ఓకేనా, 222 ఎలా రాయొచ్చు, మైనస్ కాట్ 180 ప్లస్ 42 రాయొచ్చు కదా. 180 ప్లస్ 42 వచ్చేసరికి 222 అవుతుంది కదా. 222 180 మైనస్ థీటా అంటే 180 ప్లస్ థీటా అంటే థర్డ్ కోఆర్డినేట్ ఉంది. థర్డ్ కోఆర్డినేట్లో కాట్ ఈజ్ పాజిటివ్, ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ కాట్ 42 అంటే ఇది కూడా నెగిటివ్ అయింది. సో అంటే ఏవి నెగిటివ్స్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్ ఆర్ నెగిటివ్స్. కానీ వాడు ఏమి ఇచ్చాడంటే కీలో సెకండ్ థర్డ్ ఓన్లీ నెగిటివ్ ఇచ్చాడు, కానీ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఆర్ నెగిటివ్స్. ఓకేనా, రైట్ నా. అందుకని దీనికి మీరు ఏ కోఆర్డినేట్లో ఏ సైన్ ఉంటుందో తెలియాలి. ఆల్ సిల్వర్ టీ కప్స్ అని ఐడియా ఉంది కదా, దాన్ని బేస్ చేసుకొని ఇది చేయాలి. ఇంకా సైన్ మైనస్ థీటా, కాస్ మైనస్ థీటా వాల్యూస్ కూడా నెగిటివ్ యాంగిల్స్లో రేషియో చేంజ్ సైన్ ఎలా ఉంటుందో కూడా తెలుసుకోవాలి ఈ క్వశ్చన్కి. ఓకే, అంతకనే క్యాలిక్యులేషన్ అంటే ఏం లేదు. నా విల్ లుక్ ఫార్వర్డ్ ద ఆప్షన్స్ ఆర్ వాట్ ఇస్ గివెన్ ఆర్ నాట్. ఇచ్చాడు కానీ ప్రింటింగ్ అయిందో లేదో చూస్తాను. ఇందులో ఆప్షన్స్ ఇలాగ ఇచ్చాడమ్మా, ఆప్షన్స్ ప్రింటింగ్ పడలేదు. నేను రాసాను ఇక్కడ. మనకి చెక్ చేసిన ప్రకారం ఆప్షన్ 1 కరెక్ట్ వచ్చింది, కానీ వాడి కీలో ఆప్షన్ 4 అని ఇచ్చాడు కాబట్టి కీ మిస్టేక్ ఉంది క్వశ్చన్కి. మీరు ప్రింట్అవుట్ మీరు పీడిఎఫ్ చెక్ చేస్తే ఫోర్త్ ఆప్షన్కి గ్రీనింగ్ పెట్టారు. ఓకే, రైట్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద క్వశ్చన్ ఇన్ దిస్ పేపర్. సో ఈజీ బట్ డిపెండ్స్ అపాన్ ద వాల్యూస్ అండ్ సైన్స్. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, సైన్ థీటా ప్లస్ కొసికెన్ థీటా ఇస్ గివెన్ యాజ్ 4, దెన్ ఈజ్ ఆస్కింగ్ ద సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కొసికెన్ స్క్వేర్ థీటా. ఫస్ట్ దీనిలో మనం అబ్జర్వ్ చేస్తే సైన్ థీటా ప్లస్ కొసికెన్ వీ కెన్ యాడ్ 1 బై సైన్ థీటానా. 1 by sin theta is equal 4. LCM తీసుకుంటే sin theta LCM it becomes sin square theta plus 1 by sin theta is equals to 4. Take the cross multiplication, that is sin square theta plus 1 is equals to 4 sin theta అవుతుంది అంతేనా. So again I am writing this is sin square theta minus sin square theta minus 4 sin theta plus 1 is equals to 0 అంతేనా. sin square theta minus 4 sin theta plus 1 is equal to 0. ఇదే ఫార్ములా ఉంది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ sin thetaలో ఉంది. ఇప్పుడు మనం ఏమి ఇచ్చారు ఫార్ములా, మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూట్స్ కనుక్కోవడానికి ఇది యూజ్ చేస్తాం కదా, ఇది యూజ్ చేయాలి. ఇట్స్ ఎక్స్ బదులు sin theta అంటే sin x అనుకోండి, ఎక్స్ వాల్యూ కదా ఇది, రూట్స్ అంటే ఎక్స్ బదులు ఇక్కడ sin theta ఉంది. sin theta is equal minus b. What is a b value? A value is a 1, sin square coefficient, b is a minus 4, c is a 1. By substituting here, minus b means plus 4 plus or minus root over b square అంటే 16 minus 4ac minus 4 by 2 అవుతుంది అంతేనా. therefore this is 4 plus or minus root 16 minus 4 12 by 2 అయింది. root 12 we can add 2 root 3 నా 2 root 3 by 2 ఒక 2 క్యాన్సిల్ అయితే 2 plus or minus root 3 వచ్చింది.
ఇందులో పాజిటివ్నే మనము సైన్ థీటా కింద తీసుకున్నాం. ఏదో ఒకటి అందుకని స్క్వేర్ చేయాలి కాబట్టి సైన్ స్క్వేర్ కావాలి కాబట్టి సైన్ స్క్వేర్ కొసెకెండ్ స్క్వేర్ పాజిటివ్లో ప్రాబ్లం లేదు కాబట్టి సైన్ థీటానే 2 + √3 తీసుకున్నాం. రైట్, సైన్ థీటా 2 + √3. వాట్ ఈజ్ ఇట్? సైన్ స్క్వేర్ థీటా. మనకు కావాల్సిన సైన్ స్క్వేర్ థీటా కొసెకెండ్ స్క్వేర్. సైన్ స్క్వేర్ థీటా అంటే 2 + √3 హోల్ స్క్వేర్. సైన్ స్క్వేర్ థీటా అంటే 2 + √3 హోల్ స్క్వేర్. రైట్, ఇప్పుడు సైన్ స్క్వేర్ థీటా అంటే 2 + √3 హోల్ స్క్వేర్. a + b హోల్ స్క్వేర్ ప్రకారం 2 స్క్వేర్ 4 √3 హోల్ స్క్వేర్ 3 + 2ab అంటే 2 2 4 √3. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 2 4 + 3 7 7 + 4 √3. ఇది సైన్ స్క్వేర్ థీటా. ఇంకా కొసికెండ్ స్క్వేర్ థీటా. కొసికెండ్ స్క్వేర్ థీటా అంటే రెసిప్రోకల్ ఆఫ్ సైన్స్ కదా, అంటే కొసికెండ్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ 1/7 + 4 √3. దీన్ని రేషనలైజేషన్ చేస్తే 7 - 4 √3తో రేషనలైజేషన్ చేయండి బై 7 - 4 √3. సో న్యూమరేటర్ 7 - 4 √3 బై డినామినేటర్ a + b into a - b, a square - b square. a square అంటే 49 minus 4 √3 హోల్ స్క్వేర్ అంటే 16 into 3 48 అంటే 49 - 48 అంటే 1 కదా. therefore this is simply 7 - 4 √3. సో సైన్ స్క్వేర్ థీటా వచ్చేసరికి 7 + 4. ఇది సైన్ స్క్వేర్ థీటా. సైన్ స్క్వేర్ థీటా వచ్చేసరికి 7 + 4 √3 ఉంది. కొసికెండ్ స్క్వేర్ థీటా వచ్చేసరికి 7 - 4 √3. వి వాంట్ బోత్ ఆఫ్ దెమ్ అడిషన్ కావాలంటే 7 + 4 √3 ప్లస్ 7 - 4 √3. 4 √3 4 √3 గెట్స్ క్యాన్సిల్. 7 + 7 14. అది ఫోర్త్ ఆప్షన్. రైట్, ఇందులో కూడా మనం ట్రిక్స్ ఏం తీసుకోవడానికి కుదరదు, వాడు ఇచ్చింది యూజ్ చేసుకోవాలంటే. వాడు ఏమి ఇవ్వకపోతే పర్టికులర్గా 4 అలా ఇవ్వకపోతే మనం ట్రిక్స్ యూజ్ చేయొచ్చు. ఇక్కడ వాడు ఇచ్చింది యూజ్ చేసుకోవడం తప్పించి ట్రిక్స్ యూజ్ చేయడానికి కుదరదు. రైట్, నౌ లుక్ ఫార్వర్డ్ ద నెక్స్ట్ క్వశ్చన్స్. సో ఎస్సీ క్వశ్చన్లో చూడండి, వాల్యూస్ అడిగాడు, వాల్యూస్ రిజల్ట్ అడిగాడు. సైన్ స్క్వేర్ 2π/3 ప్లస్ కాస్ స్క్వేర్ 5π/6 మైనస్ tan స్క్వేర్ 3π/4 రిజల్ట్ అడిగాడు. అంటే మనకి 2π/3 రేడియన్స్ మనం డిగ్రీస్లో రాస్తే 120 degrees. 2 × π/3 అంటే 60 కదా, 2 × 60 అంటే 120. సైన్ 120 అంత, సైన్ 120 degrees ఈజ్ ఈక్వల్స్ టు సైన్ 180 - 60. సైన్ 180 - 60 అంటే సైన్ 60, ఎందుకంటే సెకండ్ కోఆర్డినేట్లో సైన్ ఈజ్ పాజిటివ్. సైన్ 60 వాల్యూ √3/2 అంటే సైన్ 2π/3 వచ్చేసరికి √3/2. నెక్స్ట్ కాస్ ఉంది, కాస్ 5π/6 ఉంది. 5π/6 వీ కెన్ రైట్ 5 × 30 150 degrees. అంటే డిగ్రీస్లో మారుస్తుందని మీకు అర్థం కావడం కోసం. దట్ ఈస్ 180 - 30 degrees. ఇప్పుడు కాస్ ఉంది కాబట్టి కాస్ 180 - 30 ఈజ్ ఈక్వల్స్ టు 180 - 30 అనేది సెకండ్ కోఆర్డినేట్ ఉంటుంది. కాస్ అనేది సెకండ్ కోఆర్డినేట్ నెగిటివ్ అంటే మైనస్ కాస్ 30 అవుతుంది. మైనస్ కాస్ 30 వాల్యూ √3/2 విత్ మైనస్ సైన్. రైట్, అంటే కాస్ 5π/6 కూడా రెడీ ఉంది. ఇంకా tan 3π/4 కావాలి. tan 3π/4 అంటే 3π/4 అంటే tan 135 degrees. 4 × 40 135. tan 135 can write tan 180 - 45. tan 180 - theta is also minus tan theta. This second coordinate tan is negative. tan minus tan 45 అంటే -1. ఇప్పుడు tan 3π/4 వాల్యూ, tan 2π/3 వాల్యూ, cos 5π/6 వాల్యూస్ అన్ని రెడీ ఉంది. ఇందులో సబ్స్టిట్యూషన్ చేయాలి. సైన్ స్క్వేర్ 2π/3, సైన్ 2π/3 అంటే 120 degrees అంత √3/2 హోల్ స్క్వేర్ కాబట్టి √3/2 హోల్ స్క్వేర్ విత్ ప్లస్ కాస్ 5π/6 అంటే కాస్ 150 ఎంత వచ్చింది -√3/2 హోల్ స్క్వేర్ కాబట్టి ప్లస్ √3/2 కూడా రాయొచ్చు. ఓకే, రైట్, స్క్వేర్ పెట్టి తర్వాత పెడదాం. ఇంకా tan 3π/4 ఎంత వచ్చింది -1 విత్ మైనస్ ఆఫ్ -1 హోల్ స్క్వేర్. రైట్, నా √3/2 హోల్ స్క్వేర్ 3/4 ప్లస్ 3/4 -1 హోల్ స్క్వేర్ is 1 with minus and -1. 3/4 plus 3/4 6/4 with -1, that is a 2/4. 6 minus 4 2 కదా, 2/4 is simply 1/2. 1/2 is the second option. Right, and values కొనుక్కుంటే సరిపోతుంది. రైట్, now look forward the next question. SC question 1 2 cos h2x plus 10 sin h2x is equal to 5 given, then x value is asking. First, cos h2x formula. Cos h2x is e power 2x plus e power minus 2x/2. That is 2 cos h2x అంటే మనకి 2 cos h2x అంటే e power 2x plus e power minus 2x తీసుకోవాలి. ఇంకా sin h2x formula e power 2x minus e power minus 2x/2. So 2 right side తీసుకొస్తే 2 sin h2x is equals to
e power 2x minus e power minus 2x. ఇవి మనం ఈక్వేషన్లో పెడదాం. ఫస్ట్ 2 cos h2x అంటే e power 2x ప్లస్ e power minus 2x. ఇంకా 2 sin h2x 10 ఉంది, 10 5 2s కింద రాయొచ్చు, అంటే 5 ఇంటూ e power 2x minus e power minus 2x is equals to 5. ఇప్పుడు మనము సింప్లిఫికేషన్ చేస్తే e power 2x ప్లస్ 5 e power 2x 6 e power 2x అవుతుంది. అలాగే e power 2x మైనస్ 5 e power 2x అంటే మైనస్ 4 e power minus 2x is equals to 5. దీన్ని 6 e power 2x ప్లస్ 4 e power 2x e power minus 2x 1 by e power 2x కింద రాసుకోండి is equals to 5. మనం ఎల్సిఎం తీసుకుంటే e power 2x ఎల్సిఎం అంటే 6 ఇంటూ e power 2x హోల్ స్క్వేర్ అవుతుంది, ప్లస్ 4 LCM e power 2x right side వస్తే 5 into e power 2x అవుతుంది. Therefore, this is I'm writing as 6 into e power 2x whole square minus 5 into e power 2x plus 4 is equals to 0. దీనికి ఫ్యాక్టరైజేషన్ చేయడం. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ e power 2x ఉంది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫ్యాక్టరైజేషన్ ఉంది. ఇక్కడ 6 4s 24, 8 3s 24, 8 minus 3 5 కదా, అందుకని నేను ఫ్యాక్టరైజేషన్ చూడండి ఎలా చేస్తున్నాను. సో 6 ఇంటూ ఈ పవర్ 2x మనకి కన్వీనియంట్ కోసం ఈ పవర్ 2x టీ అనుకో, లేదా డైరెక్ట్గా రాసేచ్చు. 2 పవర్ 2x హోల్ స్క్వేర్ మైనస్ 8 ఈ పవర్ 2x ప్లస్ 3 ఈ పవర్ 2x ప్లస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 0. దీనిలోంచి 2 ఈ పవర్ 2x కామన్ తీస్తే 3 ఈ పవర్ 2x మైనస్ 4 ప్లస్ 1 కామన్ తీస్తే ఈ పవర్ 2x 3 ఈ పవర్ 2x ప్లస్ 4. ఇక్కడ మనకి ఇచ్చిన డేటాలో మైనస్ ఉంది, 6 4s ఇక్కడ ప్లస్ సైన్ కాదు మైనస్ సైన్. సో జస్ట్ మైనస్ సైన్ పెట్టుకొని మైనస్ 4 ఇది, ఓకేనా, రైట్. మైనస్ 4 ఇక్కడ మైనస్ 4. సో మైనస్ 4 కాబట్టి ఈ పవర్ 2x 1 కామన్ తీసుకుంటే ఈ పవర్ 2x 3 ఈ పవర్ 2x 3 ఈ పవర్ 2x మైనస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. వాట్ ఈస్ అ ఫ్యాక్టర్ ఇయర్? 2 ఈ పవర్ 2x ప్లస్ 1 ఒక ఫ్యాక్టర్, ఇంకా 3 ఈ పవర్ 2x మైనస్ 4 ఈజ్ ఈక్వల్ 0 అదర్ ఫ్యాక్టర్. దీని నుంచి మనకు కావాల్సిన ఎక్స్ని ఏ విధంగా కలెక్ట్ చేయాలో చూసేద్దాం, ఓకేనా, రైట్. వెయిట్ ఫర్ ఫ్యూ సెకండ్స్. ఇప్పుడు 2 ఈ పవర్ 2x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ 0 తీసుకుంటే ఈ పవర్ 2x అనేది మైనస్ 1/2 అవుతుంది. ఎప్పుడు ఈ పవర్ 2x అంటే ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ నెవర్ నెగిటివ్, ఇట్స్ నాట్ పాసిబుల్. ఈ పవర్ 2x అనేది ఎప్పుడు పాజిటివ్ ఉంటుంది కాబట్టి మైనస్ 1/2 యూ కెనాట్ టేక్. వాట్ ఈస్ అదర్ వాల్యూ? 3 ఈ పవర్ 2x మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది కదా. ఈ పవర్ 2x మైనస్ 4 ఈజ్ ఈక్వల్ 0 అంటే ఈ పవర్ 2x ఈజ్ ఈక్వల్ 4 అయింది. ఈ పవర్ 2x ఈజ్ ఈక్వల్ 4/3 అయింది. మనకి x కావాలంటే లాగ్ అప్లై చేయాలి. అప్లైంగ్ లాగ్ అండ్ బోసెస్ లాగ్ ఈ పవర్ 2x ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ 4/3 అవుతుంది. లాగ్ ఈ పవర్ 3x ఈ పవర్ 2x లాగ్ ఎప్పుడు కూడా బేస్ ఈ తీసుకోవాలి, దట్ ఈస్ కాల్డ్ న్యాచురల్ బేస్ ఇఫ్ దెర్ ఇస్ నో పర్టికులర్ బేస్. అంటే దీని ఎలా రాస్తాము? 2x ఇంటూ log e to the base is equals to log of 4/3. ఓకేనా, మనకు కావాల్సింది x. log e to the base e అంటే 1. 2 into x is equals to log 4/3. So from this what is x? x is equal 1/2 of log 4/3. log in మన ఎల్ అని కూడా రాయొచ్చు ఇన్ కేస్ ఆఫ్ బేస్ e ఉన్నప్పుడు, రైట్. జస్ట్ వెయిట్. రైట్, అంటే మనకి x వాల్యూ ఎంత వచ్చింది? 1/2 log 4/3. 1/2 log 4/3 is given as a first option, right? ఇది సొల్యూషన్ హైపర్బోలిక్ ఫంక్షన్స్ ని మనం ఈ విధంగా చేసాం. నౌ లుక్ ఫార్వర్డ్ ద నెక్స్ట్ క్వశ్చన్స్. 3 more questions are there. What are those? We'll see now. Look at this question. Is asking in any triangle ABC, cos A by A plus cos B by B plus cos C by C. Result is asking. Any triangle ABC అన్నాడు కాబట్టి నేను ఇవి ఈక్వల్ ట్రయాంగిల్ అనుకుంటున్నాను. అంటే we can take ABC, each angle is 60 degrees. We can take small ABC, each side is equals to 1 తీసుకుంటే ఆప్షన్ రిపిటేషన్ ఉంది, అందుకే నేను ఈక్వల్స్ టు 2 తీసుకుంటున్నాను. అంటే ABC ఈజ్ ఈక్వల్స్ టు 2. ఆప్షన్స్ రిపిటేషన్ ఉన్నప్పుడు వాల్యూస్ చేంజ్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఆప్షన్ ఏబిసి ఈచ్ 1 తీసుకున్నాను సైడ్, ఫస్ట్ ఆప్షన్ 3 అవుతుంది, లాస్ట్ ఆప్షన్ కూడా 3 అవుతుంది, అందుకని ఏబిసిలు ఈచ్ 2 తీసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ ఏమవుతుంది? 2 square plus 2 square plus 2 square 3 4 12 అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ 12 అయింది. సెకండ్ ఆప్షన్ 12/2 into 2 into 2 8 16 అవుతుంది. 12/16 అంటే 3/4 అయింది. థర్డ్ ఆప్షన్ వచ్చేసరికి 16/12 అంటే 4/3 వచ్చింది. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసరికి 6 అవుతుంది.
ఇందులో ఆప్షన్ ఎక్కడే రిపిటేషన్ లేదు కాబట్టి ఈ వాల్యూస్ యాజ్ ఇట్ ఈస్గా మనం ట్రిక్స్గా దీనిలో యూజ్ చేయాలి. ఇది ట్రిక్స్ అనమాట. ఈ ట్రిక్స్ చేసినప్పుడు కేర్ఫుల్గా ఉండాలంటే ఏది రిపిటేషన్ లేకుండా డిఫైన్ అయిన వాల్యూస్ అలా కాన్సన్ట్రేషన్ పెట్టాలి. ఇప్పుడు మనకు కావాల్సిన రిజల్ట్ కాస్ ఏ బై ఏ. కాస్ ఏ అంటే కాస్ 60 బై ఏ 2 తీసుకున్నాను ప్లస్ కాస్ 60 బై 2 ప్లస్ కాస్ 60 బై 2. ఓకేనా, అన్ని ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి 3 times ఆఫ్ కాస్ 60. కాస్ 60 అంటే 1/2/2. సో దట్ ఈస్ 3 times of 1/4. దట్ ఈస్ 3/4. 3/4 is matched which option? రిజల్ట్ ఈస్ సెకండ్ ఆప్షన్. దట్స్ ఇట్. ఓకే, ఆప్షన్ రిపిటేషన్ లేదు కాబట్టి 2s తీసుకోవచ్చు. ఒకవేళ 2 పెట్టిన రిపిటేషన్ వస్తే 3ని చేంజ్ చేయండి. ఈక్వల్ ట్రయాంగిల్ కింద తీసుకున్నాను. రైట్. నౌ యూ కెన్ కాన్సన్ట్రేట్ ఆన్ ద నెక్స్ట్ క్వశ్చన్. Look at this question. I have given as 26 number. In a triangle ABC, if R1 36, R2 18, R3 12, then S అడిగాడు. So if there are the R1, R2, R3, what is the relation between the R1, R2, R3 and S? I am giving the S super tip. This by using this tip we can find out S value. That is S square is equals to R1, R2 plus R2, R3 plus R3, R1 and tip use చేస్తున్నాను ఇక్కడ. ఓకే, S square R1, R2. R1 is a 36, R2 is a 18 plus R2, R3 18 into 12 plus R3, R1 12 into 36. ఓకేనా, దీనిలోంచి 36 యాజ్ యూజువల్గా రాస్తున్నాను. 18 అంటే 6 3s, రైట్. సో ప్లస్ 18 అంటే 6 3s ఇంటూ 12 we can add 6 2s, రైట్. ప్లస్ అంటే మనకి స్క్వేర్ రూట్ చేయడం కోసం ఎస్ స్క్వేర్ ఇది ఫార్ములా, ఎస్ కలెక్ట్ చేయాలి, అందుకోసం ఇలా స్ప్లిట్ చేస్తున్నాను. 12 అంటే 6 2s ఇంటూ 36. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, 36 ఇంటూ 36 ఇంటూ 6 క్యూబ్ ఇంటూ 3 అయింది. ప్లస్ 6 ఇంటూ 6 36 ఇంటూ 3 ఇంటూ 2 6 అంటే 6 క్యూబ్ ఇక్కడ కూడా. ప్లస్ 6 ఇంటూ 36 అంటే 6 స్క్వేర్. 6 స్క్వేర్ ఇంటూ 6 అంటే 6 క్యూబ్ ఇంటూ 2 అయింది. సో దిస్ ఇస్ 6 క్యూబ్ ఇంటూ 3, 6 క్యూబ్ ఇంటూ 3, 6 క్యూబ్ ఇంటూ 3, 6 క్యూబ్ ఇంటూ 1 ప్లస్ 6 క్యూబ్ ఇంటూ 2 అయింది. ఇందులో 6 క్యూబ్ కామన్ తీస్తే 3 ప్లస్ 1 ప్లస్ 2. 3 ప్లస్ 1 ప్లస్ 2 ఈజ్ ఆల్సో 6 కాబట్టి 6 క్యూబ్ ఇంటూ 6 ఈజ్ 6 పవర్ 4 అయింది. 6 పవర్ 4 ఉంది మన దగ్గర. ఎస్ స్క్వేర్ అయితే ఎస్ ఏముంది, రూట్ ఓవర్ 6 పవర్ 4. 6 పవర్ 4ని ఎలా రాస్తాము, 6 స్క్వేర్ హోల్ స్క్వేర్ రాయొచ్చు కదా. స్క్వేర్ రూట్ గెట్స్ క్యాన్సిల్. 6 స్క్వేర్ అంటే 36 అంటే ఎస్ వాల్యూ ఇస్ 36. దట్స్ ఇట్. దట్ ఈస్ ద ఫోర్త్ ఆప్షన్. మనం ఇక్కడ టిప్ యూజ్ చేయాలని ఐడియా రావాలి మీకు. అకార్డింగ్ టు దిస్ టిప్ వీ కెన్ ఫైండ్ అవుట్ ద ఎస్ వాల్యూ, రైట్. ఈజ్ ఇట్ క్లియర్? పర్ఫెక్ట్ స్క్వేర్ కోసం నేను స్ప్లిటింగ్ ఫ్యాక్టరైజేషన్ స్ప్లిట్ చేశాను, రైట్. నౌ లుక్ ఫార్వర్డ్ ద లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఇన్ దిస్ పేపర్. వాట్ దట్? సో ఇది కూడా చాలా ఈజీ. దీన్ని 27th క్వశ్చన్ కింద ఇస్తున్నాను, నెంబర్ 27. సో ఇక్కడ ఏమి చేయనే ట్రయాంగిల్ ఏబిసి వాల్యూస్ ఇచ్చాడు. కాస్ 2a అడిగాడు. కాస్ 2a ఈజ్ డిపెండ్స్ అపాన్ కాస్ ఏ కదా. కాస్ 2a మనకి తెలుసు. కాస్ 2a అంటే 2 cos square a minus 1. 2 cos square a minus 1 యూజ్ చేసి కాస్ 2a కనుక్కోవాలి. 2 cos square a minus 1 కావాలంటే ఇక్కడ మనకి ఏబిసి సైడ్స్ ఇచ్చాడు కాబట్టి బై ద కొసైన్ రూల్ వాట్ ఇస్ కాస్ ఏ. కాస్ ఏ కనుక్కోండి చాలు. Cos A is equal to b square plus c square minus a square by 2bc by the cosine rule. B square here 25, c square is 16, a square is 36 by 2 into b is 5, c is 4. Therefore, cos A is 25 plus 16, 41 minus 36 by 2 5 10 10 4 40. 41 minus 36 is how much? 11 minus 6 5. 5 by 40. 5 by 40 అంటే 1 by 8 కదా. కాస్ ఏ ఈజ్ ఈక్వల్ 1 by 8 వచ్చింది. మనకు కావాల్సింది కాస్ 2a. వాట్ ఈస్ కాస్ 2a ఫార్ములా? ఐ గివెన్ కాస్ 2a ఈజ్ 2 cos square a minus 1 అంటే 2 into cos square a అంటే 1 by 8 whole square is 1 by 64 minus 1. 2 cancel in 64 32 times. ఇప్పుడు 1 by 32 minus 1 LCM తీసుకుంటే 32 LCM. దిస్ ఈస్ 1 minus 32. 1 minus 32 is what? Minus 31 by 32. That's it. Minus 31 by 30. మనం ఇక్కడ యూజ్ చేస్తుందంటే cos 2a is equal to cos square a minus 1. సైడ్స్ ఇచ్చాడు కాబట్టి కాస్ యాంగిల్ కనుక్కున్నాం. దట్ ఈస్ గివెన్ క్లియర్లీ యాజ్ అ ఫస్ట్ ఆప్షన్. ఇవండి ఈ పేపర్లో ఇచ్చిన 9 క్వశ్చన్స్ ఫ్రమ్ ద ట్రిగోనోమెట్రీ. ఓకేనా. సో ఇందులో కూడా ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ నుంచి 3 క్వశ్చన్స్ ఇచ్చారు. ఈజ్ ఇట్ క్లియర్? నౌ లుక్ ఫార్వర్డ్ ద నెక్స్ట్ పేపర్.
ఈ పార్ట్లో నెక్స్ట్ పేపర్తో క్లోజ్ చేసేస్తాను, తర్వాత పార్ట్లో మిగిలిన కంప్లీట్ చేస్తాను, రైట్. ఇప్పుడు 5th July 2022 షిఫ్ట్ 2లో క్వశ్చన్స్ ట్రిగనోమెట్రీలో ఏమేమి ఇచ్చాడో చూద్దాం, ఓకేనా. ఐఎమ్ స్క్రోలింగ్ డౌన్ ద క్వశ్చన్ పేపర్ ఫర్ ద క్వశ్చన్, ప్లీజ్ వెయిట్. ఈ క్వశ్చన్ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఇందులో 28th క్వశ్చన్ కింద ఇచ్చాను. కాస్ థీటా మైనస్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ √5 సైన్ థీటా దెన్ కాస్ థీటా ప్లస్ 4 సైన్ థీటా. దీన్ని సింపుల్గా ఏం చేయాలి, మనకి ఇచ్చింది కాస్ థీటా మైనస్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు √5 సైన్ థీటా ఉంది. లెఫ్ట్ సైడ్ ఉన్న సైన్ థీటాని రైట్ సైడ్కి తీసుకెళ్ళండి. అప్పుడు కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు √5 సైన్ థీటా ప్లస్ సైన్ థీటా అవుతుంది. ఇందులో సైన్ థీటా కామన్ తీసుకుంటే √5 ప్లస్ 1 ఇంటూ సైన్ థీటా అవుతుంది, అంతేనా. ఇప్పుడు టూ సైడ్స్ √5 మైనస్ 1తో ఇంటూ చేయండి. అప్పుడు అవుతుంది √5 మైనస్ 1 ఇంటూ కాస్ థీటా లెఫ్ట్ సైడ్ అవుతుంది. రైట్ సైడ్ √5 మైనస్ 1 ఇంటూ √5 ప్లస్ 1 ఇంటూ సైన్ థీటా అవుతుంది. ఓకే, √5 మైనస్ 1 ఇంటూ √5 ప్లస్ 1 అంటే a ప్లస్ b ఇంటూ a మైనస్ b, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. √5 హోల్ స్క్వేర్ అంటే 5, 5 మైనస్ 1 అంటే 4 సైన్ థీటా అవుతుంది లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ ఎక్స్పాండ్ చేయండి. √5 ఇంటూ కాస్ థీటా, √5 కాస్ థీటా మైనస్ సైన్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 4 సైన్ థీటా. ఇప్పుడు మనం మైనస్ కాస్ థీటా లెఫ్ట్ నుంచి రైట్కి తీసుకెళ్తే √5 కాస్ థీటా లెఫ్ట్ సైడ్ ఉంటుంది, √5 కాస్ థీటా. సో మైనస్ కాస్ థీటా రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ తీసుకెళ్తే కాస్ థీటా ప్లస్ 4 సైన్ థీటా వస్తుంది. ఓకే, కాస్ థీటా ప్లస్ 4 సైన్ థీటా ఓన్లీ వి వాంట్. వాట్ ఈజ్ వాంట్? కాస్ థీటా ప్లస్ 4 సైన్ థీటా, దట్ ఈస్ √5 కాస్ థీటా, దట్ ఈస్ గివెన్ యాజ్ అ రైట్. సో సింపుల్. ఇది ఐపీ మోడల్ ఒక క్వశ్చన్ ఉంది, ఎగ్జాంపుల్ సమ్ అదే మోడల్ ఇది, రైట్. సో వాల్యూ చేంజ్ చేసాడు అంతే. Look at this question. In a triangle ABC is asking tan A by 2 tan B by 2 plus tan B by 2 tan C by 2 plus tan C by 2 tan A by 2 అనేది కింద ఆప్షన్స్లో ఆల్రెడీ న్యూమరికల్ వాల్యూస్ ఇచ్చాడు. ఇది యాక్చువల్గా స్టాండర్డ్ రిజల్ట్, కానీ మీకు అది గుర్తు లేకుండా జస్ట్ ఈచ్ యాంగిల్ 60 degrees తీసుకోండి. గుర్తుండాలని ఏం లేదు, ఈచ్ యాంగిల్ 60 degrees తీసుకుంటే what is a by 2 b by 2, each a by 2 b by 2 c by 2 is each 30 degrees అవుతుంది, అంతేనా. ఈచ్ is 60 degrees means half of the angle is 30 degrees అయింది. ఫస్ట్ రేషియో, సెకండ్ రేషియో, థర్డ్ రేషియోలో tan a by 2 ఉంది. tan a by 2 is a tan 30 1 by √3. tan b by 2 is also 1 by √3 plus tan b by 2 1 by √3. tan 30 1 by √3 కదా, into tan c by 2 is also 1 by √3. Then tan c by 2 1 by √3 plus into tan a by 2 is also 1 by √3. So 1 by 1 into 1 by √3 into 1 by √3 1 by 3 plus again 1 by 3 plus 1 by 3. That is 3 by 3. 3 by 3 result is 1. That is clearly second option. Tricks use చేసుకొని చేయడమే. Okay, each angle 60 degrees తీసుకుంటే మనకి easy, right? Now we can concentrate on the next questions. What are those? We'll see. ఈ క్వశ్చన్ చూడండి, secant square x plus 5 tan x plus 5 is equals to factorization అడిగాడు. So secant square x, secant square x we can write by the identity. Secant square x place లో మనం ఏం రాయొచ్చు, secant square x is equals to 1 plus tan square x రాసేయండి. అప్పుడు ఫ్యాక్టరైజేషన్ ఈజీ అవుతుంది. Therefore secant square x place లో 1 plus tan square x plus 5 tan x is already there plus 5. ఓకేనా, ఫ్యాక్టరైజేషన్ అంతే ఇది. సో దీన్ని ఎలా రాయొచ్చు, tan square x is a second degree term plus 5 tan x, then 1 plus 5 is 6. Then what you can understand, this is quadratic equation in terms of tan. Factors ఉన్నాయి, ఫ్యాక్టర్స్ ఏమన్నా 6 into 1 6, మధ్యలో 5ని 2 3s రాయొచ్చు. అంటే tan x square x plus 2 tan x plus 3 tan x plus 6. క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఇది. క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఫ్యాక్టర్స్ చేస్తున్నాం. tan x కామన్ తీసుకుంటే tan x plus 2 ఒక ఫ్యాక్టర్ ఉంటుంది, ప్లస్ 1 కామన్ తీసుకుంటే 3 కామన్ తీసుకోండి. 3 కామన్ తీసుకుంటే tan x plus 2. tan x plus 2. So what is a common again from these two? Tan x plus 2 is a common, right? From these two take the tan x plus 2 is a common. Just wait. Tan x plus 2 common తీసుకున్నాం. tan x plus 2 common తీసుకుంటే is a tan x plus 2 of what? tan x plus 3. So that's all. These are the factors for this expression. That is clearly given as a first option. First option correct option, right? Factorization చేయాలి. That is secant square expression 1 plus tan x తీసుకోవాలి. 1 plus tan square x తీసుకోవాలి, right? Now look forward the next questions. ఇది 31 క్వశ్చన్, ఒక లెంగ్దీ క్వశ్చన్ ఇచ్చాడు, అందుకని నేను చేయట్లేదు, క్వశ్చన్ కూడా రాయట్లేదు. కావాల్సి మీ పీడిఎఫ్లో క్వశ్చన్ తీసుకొని ట్రై చేయండి. సో ఇందులో ప్రింటింగ్ పడలేదు.
So I'm not doing that question. Now look forward the next question as a 32 question. ఇది హైపర్బోలిక్ ఫంక్షన్ లో క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడండి. cosecant hx is given as 4/5, cos hx అడిగాడు. cosecant hx 4/5 అయితే వాడు sin hx, sin is reciprocal of cosecant or not అంటే 5/4 అవుతుంది. సైన్ తెలుసు మీకు, కాస్ కావాలి. వాట్ ఈస్ రిలేషన్ బిట్వీన్ కాస్ అండ్ సైన్ ఇన్ కేస్ ఆఫ్ హైపర్బోలిక్ ఫంక్షన్? కాస్ హెచ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ హెచ్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ 1. ఓకేనా? అంటే మనం కాస్ హెచ్ స్క్వేర్ దీని నుంచి కలెక్ట్ చేస్తాం కదా, కాస్ హెచ్ స్క్వేర్ ఈక్వల్ 1 ప్లస్ సైన్ హెచ్ స్క్వేర్ ఎక్స్. ఓకే, జస్ట్ ఓన్లీ ఐడెంటిటీస్ యూజ్ చేయడం. 1 ప్లస్ సైన్ హెచ్ఎక్స్ వీ హ్యావ్ 5/4, 5/4 హోల్ స్క్వేర్ ఇస్ 25/16. ఎల్సిఎం తీసుకుంటే 16 ఎల్సిఎం 16 ప్లస్ 25. So this 16 plus 25 is 41/16. This is cos h square x. మనకు కావాల్సింది cos hx. Cos hx is root 41/16. ఆప్షన్స్ అట్లా నుంచేసాడు. root 41/21, root 41/19, root 41/25, లాస్ట్ ఫోర్త్ ఆప్షన్ root 41/16. ఆప్షన్ కూడా 16 అని ఇచ్చాడు, అలా ఉంచేద్దాం. సో డోంట్ టేక్ యాజ్ అ 4. ఓకే, రైట్. ఫోర్త్ ఆప్షన్ నుండి root 41/16. That's it. Only formula based question, right? Hyperbolic function. Now look forward, the next question is what? This is hyperbolic function. Simply formula is asking. Okay, tan h inverse x formula is half of log 1 plus x by 1 minus x. It is formula, direct formula based question. Formula based question ante. Formula telise question easy ga pick up chesukochu. First option 1/2 log of 1 plus x by 1 minus x. Right? This is a 33 question. Taken as 33. ఈ క్వశ్చన్ చూడండి, స్టేట్మెంట్ వైజ్గా ఇచ్చాడు. ఏ ఫార్మర్ ఓన్స్ ఏ ట్రయాంగులర్ ప్లాట్ ఇన్ గుంటూరు. ఈ మెజర్స్ ద లెంగ్స్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ హిజ్ ప్రాపర్టీ యాజ్ 4 centimeters, 5 centimeters and 7 centimeters. Then the area of the land of the farmer in square centimeters. సైడ్స్ సెంటీమీటర్స్ ఇచ్చాడు కాబట్టి ఏరియా ఆల్వేస్ ఇన్ స్క్వేర్ సెంటీమీటర్స్. సైడ్స్ని మనము ఏబీసీ అనుకుంటే A4, B5, C7. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాదు, కానీ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా రూట్ ఓవర్ డెల్టా ఈజ్ ఈక్వల్ రూట్ ఓవర్ ఎస్ ఆఫ్ ఎస్ మైనస్ సి ఆఫ్ ఎస్ మైనస్ బి ఆఫ్ ఎస్ మైనస్ సి. దిస్ ఈజ్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. ఓకే, ఎస్ అంటే సమ్ ఆఫ్ ద సైడ్స్ బై 2 అంటే సెమీ పెరిమీటర్ A ప్లస్ B ప్లస్ C బై 2. దట్ ఈస్ 4 plus 5 9, 9 plus 7 16, 16/2 is 8. ఓకేనా? Now what is area of the triangle plot అడిగాడు, that is area of the triangle అడిగాడు. 8 into 8 minus 4, s minus 8 minus 4 is 4, s minus b 8 minus 5 is 3, s minus 8 minus 7 is 1. Therefore this is clearly 8 4s 32 into 3. Okay, 33 నెల రాయొచ్చు, 16 2s రాయొచ్చు కదా, 16 2s into 3, 16 root 16 into 6, root 16 we can add 4, 4 root 6. This is the area of the plot, that is 4 root 6 is the second option. That's it. The area of the triangle use chesam ante. So this is one of the question. It is also based on the formula, right? Look at this question. As a 35 question are given. In a triangle, if B is a 5, C is a 6, tan A/2 is equal 1/√2, then A అడిగాడు. ఇది ఈజీగా చేయడం కోసము బీసీ తెలిసి యాంగిల్ ఏ తెలుస్తుంది అనుకోండి, కాస్ ఆఫ్ యాంగిల్ తెలిసి ఏ కనుక్కోవచ్చు బై ద కొసైన్ రూల్. అందుకని కాస్ ఏ కనుక్కోవడానికి ఫార్ములా బై ద సైన్ టాన్ ఫార్ములా 1 minus tan square A/2 by 1 plus tan square A/2. This is a cos A formula. 1 minus tan square A/2 by 1 plus tan square A/2. What is a tan A given as 1/√2? That is 1/√2 whole square ante 1/2. 1 minus 1/2 by 1 plus 1/2. 1 minus 1/2 ante 1/2 by 1 plus 1/2 ante 3/2. 2 cancel. Therefore we got the 1/3 is a cos A. Now by the cosine rule, what is A square formula? B square plus C square minus 2BC cos A. If trigonometry lo, especially properties of triangles lo, compulsory formulas నేర్చుకోండి. B square plus E square. B square is a 5 square 25. C square is a 6 square 36 minus 2BC. B is a 5, C is a 6 and cos A value 1/3. Okay, cos A కనుక్కోండి, ఈజీగా ఉంటుంది. ఇప్పుడు 3 cancel, 6 2 times పోతుంది. 25 plus 36 is 61. 61 minus 4 5 is 20. 61 minus 20 and 41. So A square is a 41. What is A is root 41. That is only our required result, root 41. ఇక్కడ cos ఈ విధంగా కనుక్కోవాలని మీకు ఐడియా రావాలి, రైట్? Is it clear? Now look forward the next questions are what?
ఇన్ దిస్ క్వశ్చన్, దిస్ ఇస్ లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ పేపర్. ఈ పార్ట్లో ఈ క్వశ్చన్తో క్లోజ్ చేసేస్తాను. నెక్స్ట్ చెప్పాను కదా, నెక్స్ట్ పార్ట్లో మిగిలిన క్వశ్చన్స్ కంప్లీట్ చేస్తాను ట్రిగనోమెట్రీలో. ఇన్ a triangle ABC, S of R minus R by A plus R2 minus R by B plus R3 minus R by C అడిగారు. దీన్ని ఇలా డైరెక్ట్గా చేస్తే చాలా లెంగ్తీ అవుతుంది కదా. ఐఎమ్ టేకింగ్ ద ట్రిక్స్. ఈచ్ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఈస్ ఏబిసి, ఈచ్ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇక్కడ ఆప్షన్ రిపిటేషన్ కూడా రాలేదు, నేను చెక్ చేశాను. ఈచ్ 1 అయితే ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఏమవుతుంది, ఈక్వల్ ట్రయాంగిల్ ఏరియా ఫార్ములా డెల్టా సింబల్ √3/4 A². ఈక్వల్ ట్రయాంగిల్ అని ఈచ్ సైడ్ 1 అనుకున్నాను. √3/4 హోల్ స్క్వేర్ అంటే √3/4. డెల్టా వచ్చింది. ఇప్పుడు ఎస్ కూడా కావాలి కదా. ఎస్ అంటే A + B + C/2. దీని ప్రకారము 3/2 ఎస్ అవుతుంది. ఇక్కడ ఏబిసిలు ఉంది, ఎస్ రెడీ ఉంది. ఇంకా R1 R2 రావాలి. R = డెల్టా బై ఎస్. ఫార్ములాస్ అన్ని రెడీ పెట్టుకొని ఈ వాల్యూ సబ్స్టిట్యూషన్ చేయండి. డెల్టా అంటే √3/4, ఎస్ అంటే 3/2. 2 క్యాన్సిల్ అయ్యే 2 2s. therefore √3/2 ఇంటూ 3 ఉంది. 2 ఇంటూ 3 అంటే √3లో √3 టైమ్స్ పోతుంది అంటే 1/2 √3. ఇది R. ఇప్పుడు R1 అంటే డెల్టా బై ఎస్ మైనస్ ఏ. సో R1 R2 R3 అన్ని ఈక్వల్ ఉంటాయి. డెల్టా అనేసి √3/4 బై ఎస్ మైనస్ ఏ ఇస్ 3/2 minus 1. దట్ ఈస్ √3/4 బై 1/2. 1/2 2 క్యాన్సిల్ అయిపోతే √3/2. దిస్ ఈజ్ ఆల్సో సేమ్ యాజ్ R2 యాజ్ వెల్ యాజ్ R3. R1 R2 R3 ఈచ్ ఈక్వల్స్ టు √3/2. అన్ని రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మనకు కావాల్సిన రిజల్ట్ ఏంటి, ఈ రిజల్ట్ను సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఎస్ అంటే 3/2 ఇంటూ R1 మైనస్ ఆర్. R1 ఈస్ √3/2 మైనస్ ఆర్ ఈస్ 1/2 √3 బై ఏ 1 కాబట్టి ప్రాబ్లం లేదు. ఇవన్నీ కూడా సేమ్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా సేమ్ వస్తుంది. అంటే దీన్ని 3 టైమ్స్ రాసేచ్చా. R2 మైనస్ ఆర్ బై బి, R3 మైనస్ ఆర్ బై సి కూడా సేమ్ ఉండదు కాబట్టి దీన్ని 3 × 3 9, 9/2 ఇంటూ ఎల్సిఎం తీసుకుంటే ఇక్కడ 2 √3 ఎల్సిఎం. 2 is already there in first term. √3 into √3 3. 3 minus 1. Then calculation 9/2 into 3 minus 1 into 2. 2/2 √3. ఒక 2 క్యాన్సిల్ అయిపోతుంది. 9/2 √3. ఇక్కడ రేషనలైజేషన్ విత్ √3 చేస్తే √3/√3 అంటే 9 into √3/√3 into √3 3. 2 into 3. 3 క్యాన్సిల్ అవుతుంది. 9లో 3 టైమ్స్. therefore this result is 3√3/2. 3√3/2 వచ్చింది మనకు కావాల్సిన రిజల్ట్. ఇప్పుడు వాడు ఇచ్చిన ఆప్షన్స్లో 3√3/2 దేనికి మ్యాచ్ అయిందో చూద్దాం. 1/R1 + 1/R2 + 1/R3. R1 R2 R3 √3/2. 1/R1 1/R2 1/R3 అంటే 2/√3 3 టైమ్స్ అంటే 2 into 2/√3. ఇట్ ఈస్ నాట్ ఈక్వల్స్ టు అవర్ రిక్వైర్డ్. ఇదేమో 2√3 is not our required result. We want 3√3/2. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ కాదు. సెకండ్ ఆప్షన్ చూద్దాం. సెకండ్ ఆప్షన్ R1 + R2 + R3 ఈచ్ √3/2 కాబట్టి 3 into √3/2. ఓకే, మేబీ సెకండ్ ఆప్షన్ చూద్దాం. మళ్ళీ రిపిటేషన్ వచ్చిందో లేదో రిపిటేషన్ రాలేదు, మళ్ళీ మీకు చెక్ చేసి చూపిస్తాను. R1 R2 R3 3 ఇంటూ చేస్తే R1 R2 R3 √3 into √3 into √3 3√3/2 into 2 into 2 8 అవుతుంది. ఓకే, ఇట్స్ నాట్ మ్యాచ్డ్. సేమ్ వే వీ కెన్ అబ్జర్వ్ ద లాస్ట్ ఆప్షన్. -1/R1 + 1/R1 ఎలా క్యాన్సిల్, రెండు కూడా సేమ్ వాల్యూస్ కాబట్టి. సో 1/R1 + 1/R2 అంటే ఒక రిజల్ట్ క్యాన్సిల్. 1/R1 + 1/R2 R is 1/2 √3. 1/R1 అంటే 2 √3 ప్లస్ 1/R3 అంటే 2/√3. 2/√3 ఎల్సిఎం తీసుకుంటే 2 into 3 6 + 2 8 8/√3. ఇట్స్ నాట్ రిపీటెడ్. సో కాబట్టి ఏ ఆప్షన్ కరెక్ట్, సెకండ్ ఆప్షన్ కరెక్ట్. ఒకవేళ రిపిటేషన్ వస్తే ఏం చేయాలని చెప్పాను, ఏబిసి వాల్యూస్ చేంజ్ చేసుకోండి అంతే. ఆప్షన్ రిపీటెడ్ వస్తే ఇట్ ఇస్ నాట్ రిపీట్, దెర్ ఇస్ నో రిపిటేషన్ ఇన్ దిస్ క్వశ్చన్. ఈజ్ ఇట్ క్లియర్? ఇలా మన ట్రిక్స్, టిప్స్, ఫార్ములాస్, కాన్సెప్ట్ ఏది యూజ్ చేసినా టైం తక్కువ పట్టేటట్టు చూడండి. లెంగ్దీ క్వశ్చన్స్, డిఫికల్ట్ క్వశ్చన్స్ ఉన్న వాటి గురించి అస్సలు మీరు థింక్ చేయొద్దు. డోంట్ స్పెండ్ ద టైమ్ ఫర్ దట్ వన్. జస్ట్ మూవ్ ఆన్ ఫర్ ఈజీ క్వశ్చన్స్. Whatever may we feel the difficulty lengthy, for them just to put the guesswork, that is cheat code. What you feel in your mind, that one you can keep it. Here no negative marking guys. ఇక లాస్ట్ మూమెంట్లో ఏమి టెన్షన్ పడదు, యూ డూ యువర్ బెస్ట్. దట్స్ ఇట్. దట్ ఈస్ ఓన్లీ మై సిన్సియర్ అడ్వైస్. ఓకే, దీస్ ఆర్ ద క్వశ్చన్స్. 4 papers are discussed in this part, trigonometry. Totally in each paper 9 questions are given. Totally
Oh, 936 questions. One question I given to you, one question I didn't do. So these are the various questions from this these papers. Okay, not from the trigonometry. I hope so you followed well. If you make sure you enjoy this video, please like, share, and subscribe. I conclude this video here. I'll come with another topic in new video. Till then, have a great time. Take care. Bye bye.